వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్. సో ఈ సబ్జెక్టుకి సంబంధించిన యూనిట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో యూనిట్ 1 పార్ట్ 1 పార్ట్ 2గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, మీరు డెఫినెట్లీ పాస్ అవుతారు, ఓ గ్రేడ్ కూడా వస్తుంది. అండ్ అన్ని కాన్సెప్ట్స్ కవరప్ చేయడం జరిగింది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. యూనిట్ 1కి సంబంధించింది నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. మీరు చూస్తే చాలు, మీకు అర్థమైపోతుంది మొత్తం కాన్సెప్ట్ చాలా ఈజీగా. సో కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు వచ్చినవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది యూనిట్ 1కి సంబంధించినది. సో ఈ వీడియోలో యూనిట్ 5 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూనిట్ 5కి సంబంధించిన పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో పార్ట్ 1 కూడా కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అండ్ రీగ్రెషన్ ఈక్వేషన్స్ అండ్ ర్యాంక్ కోరిలేషన్. సో ఈ టాపిక్స్ అనేటివి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ఎగ్జామ్ రాశాక మీ ఫీడ్బ్యాక్ కూడా తెలియజేయండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. సో నేను అన్ని టాపిక్స్ కవరప్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే MBAలో చాలా టాపిక్స్ ఉంటాయి. సో ఏ టాపిక్ నుంచి వస్తుందో తెలియదు. సో యూనిట్ 5లో వచ్చేసరికి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. 2 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు ఆప్షన్ ఉంటుంది. ఒకటి రీగ్రెషన్, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్, ర్యాంక్ కోరిలేషన్ వస్తుంది. అది పార్ట్ 1లో అప్లోడ్ చేయడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ కర్వ్, సెమీ యావరేజ్, మూవింగ్ యావరేజ్, లీస్ట్ స్క్వేర్ నుంచి వస్తుంది. 2 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో సమ్ టైమ్స్ 1 ప్రాబ్లమ్ అని 1 థియరీ వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు మొత్తం అన్ని మోడల్స్ కవరప్ చేయండి. 1 ప్రాబ్లమ్ 1 థియరీ వస్తే అప్పుడు మెథడ్స్ ఆఫ్ ట్రెండ్ వీటి మీద అడిగితే ఏం చేస్తారు? మీరు ఓన్లీ రీగ్రెషన్ అవి మాత్రమే నేర్చుకుంటే. సో కాబట్టి ప్రాబ్లమ్స్ కానీ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ అంటేనే ప్రాబ్లమ్స్ బేస్డ్ సబ్జెక్ట్. నేను థియరీ రాసి పాస్ అవుతా అంటే థియరీ క్వశ్చన్స్ అక్కడక్కడ అడుగుతారు. ఒకవేళ ఒక 2 యూనిట్స్ థియరీ ప్రిపేర్ అయినా ఏం లేదు, కానీ అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ అయినా లాంగ్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయాలి, అప్పుడే మీరు పాస్ అవుతారు. సో మై సజెషన్ వచ్చేసి పాస్ కావాలనుకున్న తోలకే 3 ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయమంటున్నా. సో ఓ గ్రేడ్ రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయాలి, అప్పుడే మీకు ఓ గ్రేడ్ వస్తుంది. ఎందుకంటే థియరీకి మార్క్స్ బైకి బై వేయరు. సో ప్రాబ్లం అయితే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి మీకు ఓ గ్రేడ్ కూడా ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇందులో ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేయడం జరిగింది, రీగ్రెషన్, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ 2 అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ 2కి సంబంధించినవి ఏంటంటే అక్కడ వచ్చేసి రీగ్రెషన్, కోరిలేషన్, ర్యాంక్ కోరిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ట్రెండ్. సో ఇందులో వచ్చేసి మెథడ్స్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ట్రెండ్. సో ఇందులో 4 టాపిక్స్ ఉంటాయి. ఫ్రీ హ్యాండ్ కర్వ్, సెమీ యావరేజ్, మూవింగ్ యావరేజ్, లీస్ట్ స్క్వేర్. సో ఫ్రీ హ్యాండ్ కర్వ్ అంటే ఇది మనకి ఏమి పెద్ద ఇవ్వరు. సో ఎగ్జామ్లో ఇది చాలా ఈజీది, అయినా సరే మీరు నేర్చుకోండి. ఒక్కోసారి మనం టఫ్గా వస్తుంది అనుకుంటాం, కానీ పేపర్ చాలా ఈజీ వచ్చినప్పుడు ఇటువంటి కూడా అడుగుతారు. సో ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి సెమీ యావరేజ్. సెమీ యావరేజ్లో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మూవింగ్ యావరేజ్. ఇందులో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సో ప్రాబ్లం చేసేటప్పుడు ఇవన్నీ ఎలా చేయాలనేది చెప్తాను. సో లీస్ట్ స్క్వేర్ అంటే ఈ ఫార్ములా, మెయిన్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, y = a + bx. నెక్స్ట్ వచ్చేసి ఏ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, బి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఏ అంటే సమ్మేషన్ y / n, బి అంటే సమ్మేషన్ xy / సమ్మేషన్ x². సో ఇందులో కూడా ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఇది సో ఫస్ట్ మెథడ్ మనం ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ చూద్దాం. సో ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఒక సమ్ ఉంది చూడండి. ఫిట్ ఏ ట్రెండ్ లైన్ టు ద ఫాలోయింగ్ డేటా బై ద ఫ్రీ హ్యాండ్ మెథడ్ అన్నారు. ఫ్రీ హ్యాండ్ మెథడ్ అంటే ఏం పెద్ద ప్రొసీజర్ ఏం లేదు. వాళ్ళు ఇయర్స్ ఇచ్చినారు, సేల్స్ ఇచ్చినారు. సో మనం ఏం చేయాలంటే ఇటు సైడ్ ఇయర్స్ వచ్చేసి ఇక్కడ రాసుకోవాలా, సో సేల్స్ వచ్చేసి ఇటు రాసుకోవాలా. 2001, 2002, 2003, 2004 ఇయర్స్. సో 2001 నుంచి 2009 దాకా ఉన్నాయి. సో ఈ రకంగా రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 1922 ఇవన్నీ సేల్స్ కాబట్టి ఇక్కడ 10, 15, 20, లేదంటే ఇక్కడ వీళ్ళు ఏం రాసుకున్నారంటే 15, 16, 17 ఆ రకంగా రాసుకున్నాయి, 18, 19. ఎందుకంటే అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే 10 నుంచి ఆల్మోస్ట్ 10 కూడా కాదు, 15 నుంచి ఆల్మోస్ట్ 25 మధ్యలో ఉన్నాయి. సో 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఆ రకం రాసుకోవచ్చు, లేదంటే 5, 10, 15 ఆ రకం రాసుకోవచ్చు. కానీ ఇక్కడైతే కొంచెం మంచిగా ఎలాబరేట్ ఉంటుంది కదా, 15, 16, 17 రకం రాస్తే మంచిగా గ్రాఫ్ అనేది క్లియర్గా ప్రజెంట్గా కనిపిస్తుంది కదా. సో కాబట్టి 2001లో 19 కదా, 2001 19 ఎక్కడుంది, ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. సో 2002లో వచ్చేసి 22 ఎక్కడుంది, 22, ఇది
ఇక్కడ ఉంది. సో మీరు గ్రాఫ్ రాసేటప్పుడు ఇక్కడ 22 అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ 24 2003కి సంబంధించినది 24 అండ్ 2004కి సంబంధించింది ఎంత అంటే 20 ఇక్కడ ఉంది. సో ఈ రకం మీరు డ్రా చేయండి. అప్పుడు ఈ డాట్స్ వస్తాయి కదా, సో ఈ డాట్స్కి లైన్ డ్రా చేసిస్తే అయిపోతుంది. అది వచ్చేసి ఏంటంటే ఫ్రీ హ్యాండ్ కర్వ్ ఫిట్టింగ్ మెథడ్. సో ఆ రకంగా డ్రా చేశాక మీరు ఏం చేస్తారంటే ఎక్స్ యాక్సిస్ ఏం తీసుకున్నారు, మీరు ఇయర్ తీసుకున్నారు. సో వై యాక్సిస్ ఏం తీసుకున్నారు, సేల్స్ తీసుకున్నారు. సో ఎక్స్ యాక్సిస్ ఎలా తీసుకున్నారు, 2001 2002 2003 తీసుకున్నారు కదా. అంటే ఒక 1 ఇయర్ అనేది, అంటే 2001 అనేది 1 ఇయర్ కదా, 1 ఇయర్ ఎలా తీసుకున్నారు చూడండి కదా, 2 సెంటీమీటర్స్ తీసుకున్నారు. అదో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ. సో గ్యాప్ ఆ రకంగా తీసుకున్నారు. 1 సెంటీమీటర్ కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ గ్రాఫ్లో వచ్చేసి 2 సెంటీమీటర్స్ గ్యాప్తో తీసుకున్నారు. సో 1 ఇయర్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. ఇక్కడ వచ్చేసి ఏంది 15 16 17 ఎలా తీసుకున్నారు ఇవి. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు అదో 1 మిలియన్ టన్. ఓకే, సో ఇది 1 సెంటీమీటర్, ఇవి మిలియన్ టన్స్ అనమాట. సో 1 సెంటీమీటర్ వచ్చేసి 1 సెంటీమీటర్ వచ్చేసి 1 మిలియన్ టన్గా తీసుకున్నాం. సో ఆ రకంగా మనం తీసుకున్నాం. ఈ రకంగా మనం గ్రాఫ్ డ్రా చేయాలి. డ్రా చేసి ఏం చేయాలంటే ఇలా డ్రా చేశాక వీటి మీద ఒక లైన్ అనేది ఇలా డ్రా చేయాలి అంతే. సో ఓకే, ఇదే అనమాట. సో ఇది అదో ఇలా గ్రాఫ్ వచ్చింది కదా, వచ్చినాక దీని మీద ఒక లైన్ ఇలా డ్రా చేయాలి అంతే. ఓకే, అది అనేది ట్రెండ్ లైన్ అంటారు. సో ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చినారు, మనం ఏం చేసినామో జస్ట్ ఎలాబరేట్ చేయలేదు. చూడండి, ద టైమ్ సిరీస్ డేటా ఇస్ ప్లాటెడ్ ఆన్ ద గ్రాఫ్. సో ఏం ప్లాట్ చేసినాం, టైమ్ సిరీస్, టైమ్ ఫిట్ ట్రెండ్ లైన్ అన్నారు కదా, ట్రెండ్ లైన్ డ్రా చేసినాం. సో మనకు సిరీస్ డేటా ఇచ్చినారు కదా, ఈ డేటాని టైమ్ సిరీస్ డేటా అంటే ఈ యొక్క డేటాని మనము ఇక్కడ ఏదైతే డేట్ ఇచ్చినారో ఆ డేటాని మనము ప్లాటెడ్ ఆన్ ద గ్రాఫ్. సో నెక్స్ట్ వచ్చి ద డైరెక్షన్ ఆఫ్ ద ట్రెండ్ ఈజ్ ఎగ్జామిన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్లాటెడ్ డేటా బర్డ్స్. సో ట్రెండ్ అనేది ఎట్లా వచ్చింది, ఆన్ ద బేస్ ఆఫ్ ప్లాటెడ్ డేటా అంటే మనం డాట్స్ని ప్లాట్ చేసినాం. సో కాబట్టి మనకి ఇది ఒక డైరెక్షన్ ఆఫ్ ద ట్రెండ్ ఈజ్ ఎగ్జామిన్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంది, ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ డ్రాన్ విచ్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ట్రెండ్. సో ట్రెండ్ లైన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది 58 ట్రెండ్ లైన్ అన్నారు. ట్రెండ్ లైన్ అంటే ఏంది, ఇది ఈ ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసినామంటే చెప్పినారు. ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసినాం ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసినామంటే బై యూజింగ్, ఇక్కడ ఉండేది రాయాల్సిన అవసరం లేదు, బై యూజింగ్ ఏమంటారు ఇయర్ అండ్ సేల్స్ని బట్టి డ్రా చేసినాం. సో అదే రాసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక లైన్ డ్రా చేసినావు కదా, ఆ స్ట్రైట్ లైన్ అనేది, ఈ లైన్ అనేది ఏం షో చేస్తుంది అంటే ట్రెండ్ యొక్క డైరెక్షన్ షో చేస్తుంది. సో ఈ రకంగా వెళ్తుంది అనేది ట్రెండ్ యొక్క డైరెక్షన్ షో చేస్తుంది. సో ఆ రకంగా ఇదే రాయాల్సిన అవసరం లేదు. ఎక్స్ యాక్సిస్ అంటే ఇయర్, వై యాక్సిస్ అంటే ఇయర్. సో బై ఇయర్ అండ్ సేల్స్ని బట్టి నేను ఈ డాట్స్ అనేది ప్లాట్ చేశాను. సో ఈ రకంగా మీరు వేసిన స్టెప్స్ అనేది కొంచెం రాయడానికి ఎలాబరేట్ చేయడానికి ట్రై చేయండి. అది అనేది ఈజీ, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దానికి సంబంధించిన గ్రాఫ్ డ్రా చేసి అండ్ ఒక లైన్ డ్రా చేయాలి, అది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మెథడ్ కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ గ్రాఫ్ డ్రా చేయాలి అంతే. సో నెక్స్ట్ సెమీ యావరేజ్లో ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. సో వీళ్ళు చూడండి, వాళ్ళే ఇస్తారు ఏం మెథడ్ అనేది, ఫిట్ ఏ ట్రెండ్ లైన్ బై ద మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్. ఇక్కడ ట్రెండ్ లైన్ ఫిట్ చేయమన్నారు, డైరెక్ట్ గ్రాఫ్ డ్రా చేసేసినాం, అయిపోయింది ట్రెండ్ లైన్కి. ఎందుకంటే అది ఫ్రీ హ్యాండ్ కర్వ్ గ్రాఫ్ మెథడ్ అంటారు దీన్ని. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ ఫిట్ చేయమంటున్నారు, ఈ రకంగా లైన్ ప్లాట్ చేయమంటున్నారు, కానీ ఎలా, బై యూజింగ్ సెమీ యావరేజ్. సో సెమీ యావరేజ్ అంటే ఏం లేదు, ఇందులో రెండు ఉంటాయి, ఒకటేమో ఈవెన్ నెంబర్స్ ఉంటుంది, ఒకటి ఆడ్ నెంబర్స్ ఉంటుంది. ఫస్ట్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అనేది చెక్ చేయాలి. సో ఇవి ఎలా వస్తుందంటే 1 2 3 4 5 6 7 8. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, సరి సంఖ్యలు, అంటే 2తో డివైడెడ్ బై చేస్తే మనకి ఏం రావాలంటే వాల్యూ రావాలా. ఇప్పుడు ఇవి 8 ఉన్నాయి కాబట్టి 8 డివైడెడ్ బై 2 చేస్తే 4 వచ్చింది. సో 10 డివైడెడ్ బై 2 చేస్తే 5 వచ్చింది. ఈ రకంగా ఈవెన్ నెంబర్స్ అంటారు. ఒకవేళ ఇక్కడ 7 ఉన్నాయి అనుకో, 7 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది, 3.5 వస్తుంది. ఇట్లా పాయింట్లు వచ్చేటివి ఆడ్ నెంబర్లు, అది గుర్తుపెట్టుకుని. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అంటే మనకి ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, ఒకవేళ మీకు అది తెలియకపోతే ఇక్కడ కౌంట్ చేయండి, 8 ఉన్నాయి కదా, 8ని డివైడెడ్ బై 2 చేస్తే 4 రావాలా, 4.5 అలా వచ్చిందంటే అది ఆడ్ అని అర్థం, ఆడ్ నెంబర్ అని. ఓకే, ఇప్పుడు చూడండి 7 డివైడెడ్ బై 2, 9 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది, 4.5 వస్తుంది. సో అప్పుడు ఇది ఏంటిది, ఆడ్ నెంబర్. 10 డివైడెడ్ బై 2 చేస్తే 5 వస్తుంది, ఇది ఈవెన్ నెంబర్. సో ఇది సో ఇది మనకు మొత్తానికి ఏంటి, 1 2 3 4 5 6 7 8. సో 8 డివైడెడ్ బై 2 చేస్తే 4 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ ఇది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా.
ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సో 1 2 3 4 సో ఈ 2 పార్ట్స్గా మనం అనేది డివైడ్ చేయాలి ఈవెన్ నెంబర్ వస్తే. సో 2 పార్ట్స్గా మనం డివైడ్ చేయగలుగుతామా? 2 పార్ట్స్ మాత్రమే. ఓకే, సో ఇది అనేది ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకో 2 పార్ట్స్గా మనం డివైడ్ చేయాలి. 2 పార్ట్స్గా మనం డివైడ్ చేయగలుగుతామా? 1 2 3 4. సో ఇది అనేది వన్ ఆఫ్ ద పార్ట్. 1 2 3 4 ఇది అనేది వన్ ఆఫ్ ద పార్ట్. సో ఈ రకంగా మనం డివైడ్ చేయగలగాలి. ఈవెన్ నెంబర్ ఉంటేనే ఈ రకంగా. సో డివైడ్ చేసి ఆ వాల్యూస్ రాసుకోవాలి. చూడండి అదో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 months అండ్ లాస్ట్ 4 months అవన్నీ ప్లస్ చేసి డివైడెడ్ బై ఎన్ని మంత్స్? 4 months కదా, డివైడెడ్ బై 4. కిందివి 270 240 230 230 డివైడెడ్ బై 4. సో ఇవన్నీ ప్లస్ చేస్తే 1140 డివైడెడ్ బై 4. ఇవన్నీ ప్లస్ చేస్తే 970 డివైడెడ్ బై 4 285. ఇక్కడ 242.5 వచ్చింది. సో మనకి ఈ రకంగా వచ్చింది. ఇక్కడ సెమీ యావరేజెస్ అన్నారు. సెమీ యావరేజెస్ అంటే అదే ఈవెన్ నెంబర్ వస్తే ఏం చేయాలంటే ఇక్కడున్న 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఈక్వల్ పార్ట్స్ అది కూడా. సో 4 4. సో అవన్నీ ప్లస్ చేసి ఎన్నవి 4 కదా నెంబర్స్. సో డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 4 ఆ రకంగా చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఇవి 2 వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ గ్రాఫ్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఏమి ఇచ్చినారు? మంత్ సేల్స్ ఇచ్చినారు. ఇక్కడ వాళ్ళు అవే ఇచ్చినారు చూడండి. మంత్ సేల్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై దానికి సంబంధించిన సేల్స్. సో ఇక్కడ రాసుకోవాలి మీరు. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై దానికి సంబంధించిన సేల్స్ మనకు 200 మీది నుంచే ఇచ్చినారు. ఇక్కడ మనము మంత్స్ రాసుకోవాలి, ఇక్కడ సేల్స్ రాసుకోవాలి. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇక్కడ వచ్చేసి సేల్స్ రాసుకున్నాం. అన్నీ కూడా 200 మీదనే ఇచ్చినారు కాబట్టి వీళ్ళు ఏం రాసుకున్నారంటే 200 210 220 230 240. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చినది రాసుకోవాలా. సో వాళ్ళు ఇది ఒకసారి నేను గ్రాఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాళ్ళు ఏమి ఇచ్చినారంటే ఇక్కడ గ్రాఫ్ ఇచ్చినారు కదా, ఈ గ్రాఫ్ అనేది మనం డ్రా చేద్దాం అదా. ఓకే, ఇది అనేది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి. సో వీళ్ళు ఏమి ఇచ్చినారు మనకు? జనవరి ఫిబ్రవరి అని ఆగస్టు వరకు ఇచ్చినారు. సో మనం రాసుకుందాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఓకే ఏప్రిల్. నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఎంతవరకు ఇచ్చారు మనకు? జూలై ఆగస్టు వరకు ఇచ్చారు. సో జూలై ఆగస్ట్. సో నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎగ్జామ్ నీట్గా రాయండి. ఇవన్నీ మంత్స్ ఇండికేట్ చేయాలి. ఇవి ఏంటివి? ఇవి సేల్స్. సేల్స్ మనం ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ 200 మీద ఉన్నాయి కదా అన్నీ, అంటే 200 నుంచి 300 వరకు ఉన్నాయి. సో మనము ఎలా రాసుకుందామంటే 200 210 అట్లా రాసుకోవచ్చు కదా. 210 220 230 240 250 260 270 280 290 300. సో ఈ రకంగా మీరు రాసుకోండి. ఈ రకంగా రాసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న దాంతో ఫస్ట్ జనవరి ఎంత? 280. సో జనవరి 280 అంటే ఎక్కడ ఉంది మనకు? ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఫిబ్రవరి 300. ఫిబ్రవరి ఉంది 300 అంటే మీదికి ఈడ వస్తుంది. సో నేను రఫ్గా రాస్తున్నా. నెక్స్ట్ మార్చి 280 అంట. మార్చి 280 ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారు? ఏప్రిల్ 280. ఏప్రిల్ ఓకే 280. నెక్స్ట్ ఏప్రిల్ మే 270. మే వచ్చేసి 270 అంటే దీనికన్నా కొంచెం కిందికి వస్తుంది. 270 నేను రఫ్గా చేస్తున్నాను. 240 జూన్ వచ్చేసి 240 వచ్చేసి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జూలై 230. జూలై వచ్చేసి 230. సో ఇక్కడ వస్తుంది రఫ్గా. నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు 230. ఆగస్ట్ వచ్చేసి 230 ఇది వస్తుంది. సో వీటిని ఏం చేయాలంటే ఇలా రకంగా ప్లాట్ చేసుకోవాలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదే కదా. నేను ఇక్కడ ఏమంటారు, మీరు స్కేల్తో మంచిగా డ్రా చేయండి. ఇక్కడ నేను రఫ్గా ఈ రకంగా డ్రా చేస్తున్నా. ఓకే, ఈ రకంగా డ్రా చేసినాక మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే మనకు సెమీ యావరేజెస్ ఎన్ని వచ్చినాయి? 285 242.5 వచ్చినాయి. ఓకే, 285 242 మనకు ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి
సో మనకి ఇక్కడ ఇది 4 ఇక్కడ మనకు సెమీ యావరేజ్ కదా మనం చేసేది. సెమీ యావరేజ్ 285, 242.5 ఎట్లా వచ్చింది? 4 ఇయర్స్ది అండ్ లాస్ట్ 4 ఇయర్స్ది చేస్తే వచ్చింది. సో అంటే అర్థమైంది 4 ఇయర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేస్తే 285 వచ్చింది. అప్పుడు మనం తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, సారీ 4 మంత్స్ది వచ్చింది కదా, 4 ఇయర్స్ కాదు, 4 మంత్స్ది. సో మనకు 4 మంత్స్ది ఎంత? 285 కదా. సో లాస్ట్ 4 మంత్స్ది ఏమో 242.5 కదా వచ్చింది మనకు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ 285 4 మంత్స్ది కదా, అంటే ఈ జనవరి నుంచి అండ్ ఇక్కడ నుంచి 4 మంత్స్ కదా. సో దీన్ని మనం ఎట్లా రాయాలంటే ఈ మధ్యలో డ్రా చేసుకోవాలి 285కి. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 10 వస్తాయి కదా లైన్స్, గ్రాఫ్ వచ్చేసి మధ్యలో 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉంటుంది కదా, మధ్యలో 5 ఉంటుంది కదా. సో 5 పార్ట్ ఇక్కడ. సో ఇక్కడ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ మూవింగ్ యావరేజ్ సెమీ యావరేజ్ 285 అనేది ఈ 4 పార్ట్స్కి అందుతుంది కాబట్టి సో మధ్యలో రాసుకోవాలి. మధ్యలో ఎప్పుడు వస్తుంది? ఈ రెండింటికి మధ్యలోనే కదా ఇది. సో నెక్స్ట్ 4 ఇయర్స్ది ఎక్కడ వస్తుంది? ఇక్కడ వచ్చేసి మన 4 అయిపోయింది, నెక్స్ట్ 4ది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఈ 4 మధ్యలో అంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం ఇండికేట్ చేసి రాసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే 285 అన్నారు. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 285 ఎక్కడ వస్తుంది మనకు? సో ఇది 80, ఇంతకంటే అబోవ్ ఇక్కడ వస్తుంది 285 అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మధ్యలో వస్తుంది 285 అంటే. ఇక్కడ 80 ఉంది కదా, ఇది 90, ఈ మధ్యలో వస్తుంది. ఈ మధ్యలో అంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి జూలై, ఇక్కడ మధ్యలో కదా, జూన్కి జూలైకి ఇక్కడ నుంచి మనకు 242.5 కదా. 242.5 అంటే ఇక్కడ ఏమంటారు 242.5 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కరెక్ట్ రాకపోవచ్చు, గ్రాఫ్లో అయితే నేను కరెక్ట్ ఇండికేట్ చేస్తాను కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లైన్ డ్రా చేయాలి కదా, ఈ దీనికి లైన్ అనేది ఈ రకంగా లైన్ డ్రా చేయాలి. సో ఈ రకంగా డ్రా చేసినాక ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏదాన్ని ఎట్లా చేసినాం, ఇది అనేది ఏంది ఒక ఇప్పుడు చూడండి ఇది అనేది ఏంది జస్ట్ అనేది మనము లైన్ డ్రా చేసినాం. ఇప్పుడు మనకు ఇదేమో మనకు ఏంది యాక్చువల్ డేటా లైన్, అంటే వాళ్ళు డేటా ఇచ్చినారు దానికి సంబంధించిన లైను, డేటా లైను వాళ్ళు డేటా ఇచ్చినారు దాంతో బేస్ చేసుకొని వీటిని ప్లాట్ చేసినాం కదా. సో కాబట్టి ఇది అనేది యాక్చువల్ డేటా లైన్. ఇది అనేది మనకి ఏమైనా ఫిట్ ఏ ట్రెండ్ లైన్ బై యూజింగ్ సెమీ యావరేజ్ అన్నారు కదా. సో కాబట్టి ఇది ట్రెండ్ లైను. ఇక్కడ గ్రాఫ్లో ఏమో ఆ ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ వచ్చేసి మనకు ఇది మనకు ట్రెండ్ లైన్ అనేది ఇదే అయిపోయింది ప్లాట్ చేయడం, ఎందుకంటే ఇక్కడ ప్లాట్ చేయడమే ట్రెండ్ లైను. ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ట్రెండ్ లైను. సో కాబట్టి మిగిలినది ఏమైపోతుంది, ఇది కనుక్కున్నది డేటా లైన్ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చిన డేటాని మనము పెట్టినాం కాబట్టి అది యాక్చువల్ డేటా లైన్ అవుతుంది. ఫిట్ ఏ ట్రెండ్ లైన్ అన్నారు. సో ఈ రెండింటిని మనం ఫిట్ చేస్తే మనకు వచ్చేది ట్రెండ్ లైన్. ఈ ఫ్రీ హ్యాండ్ కర్వ్ దగ్గర ఇది యూజ్ చేసి మనం చేసేది మనకు వచ్చేది ట్రెండ్ లైన్. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ రకంగా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్ ఉంది, మీకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో చూడండి. నేను ఇక్కడ నుంచి ఇక్కడ 4 నెలలు అని చెప్పినా కదా. సో మధ్యలో అంటే ఇదే అని చెప్పినా కదా. సో ఇక్కడ నుంచి చూసుకున్నారు కదా 285 ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మధ్యలో ఇక్కడ వస్తుంది. ఈ నుంచి లెక్క వాళ్ళు ఎస్టిమేట్ చేసినారు ఎప్పుడు 242.5. సో 242.5 అంటే 242 ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇది అండ్ అది అనేది డ్రా చేసుకోవాలి లైన్, ఇలా చేసుకుంటే అయిపోతుంది. ఏది ఈ లైన్ అనేది మనము ఉపయోగించింది ఈ రకంగా డ్రా చేసింది ట్రెండ్ లైను. సో ఇవి అనేది వచ్చినది ఏది యాక్చువల్ డేటా లైను. సో అది ఎక్స్ యాక్సిస్ ఎంత తీసుకున్నావు 2 సెంటీమీటర్స్ 1 మంత్గా తీసుకున్నావు. 1 సెంటీమీటర్ 1 మంత్గా తీసుకుంటే రకం రాయండి ఇక్కడికి. కానీ 1 సెంటీమీటర్ తీసుకోకండి, 2 సెంటీమీటర్స్ తీసుకోండి, ఎందుకంటే మధ్యలో పెట్టుకోవాలి కదా మనకు కష్టమవుతుంది. ఓకే,
ఎందుకంటే 4 మూవింగ్ సేమ్ 4 సెమీ యావరేజెస్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడ పెట్టుకుంటావు, ఈ రెండింటికి మధ్యలో పెట్టుకుంటావు కాబట్టి ఒకటి నెల రాసేటప్పుడు మధ్యలో అనేది ఒకటి ఏమంటారు 2 సెంటీమీటర్స్ గ్యాప్ వచ్చేటట్టు చూసుకోండి. సో ఈ రకంగా మనం చేయాలా సెమీ యావరేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా బై ద మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్ అన్నారు అండ్ ఫోర్కాస్ట్ ద సేల్స్ ఫర్ ద ఇయర్ 2023 అన్నారు. సో ఇక్కడ కూడా మనకు సెమీ యావరేజే అన్నారు. ఇవి ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7. ఇక్కడ ఏమున్నాయి 7 ఉన్నాయి. నేనేం చెప్పినాను 8 ఉంటే ఏం చెప్పినా అంటే ఈవెన్ నెంబర్స్ ఉంటే ఏం చెప్పినా ఈక్వల్ 2 పార్ట్స్ తీసుకోండి అన్నాను. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ లేవు, ఏమున్నాయి ఆడ్ నెంబర్ వచ్చింది. అది ఎట్లా తెలుసు 7 డివైడెడ్ బై 2 క్యాలిక్యులేటర్ చేస్తే 3.5 వస్తుంది. 0.5 వస్తే కాదని అర్థం. సో అప్పుడు ఆటోమేటిక్గా ఈవెన్ నెంబర్ ఉంటే 2 పార్ట్స్ తీసుకోమన్నా, ఈక్వల్ పార్ట్స్ అది కుదరదు దట్టు. సో ఇక్కడ వచ్చేసి ఆడ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆడ్ వచ్చినప్పుడు ఎలా ఈ 3 పార్ట్స్ ఈ 3 అంటే మీరు అట్లా ఈక్వల్ పార్ట్స్ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ 3 ఇక్కడ 3 ఈక్వల్ వస్తుంది, మధ్యలో 110 ఉంది. సో ఈ 110ని ఒమిట్ చేసి వదిలేసి ఈ 3ని చేయాల ఆడ్ వస్తే కరెక్ట్ చూసుకోవాలా. ఇక్కడ ఒకవేళ 4 ఉందనుకో ఇక్కడ 4 చూసుకోవాలి, మధ్యలో ఒకటే అంటే నువ్వు ఇక్కడ తీసుకునే పార్ట్ అండ్ ఇక్కడ తీసుకునే పార్ట్ ఈక్వల్ ఉండాలి మెయిన్. సో సో కాబట్టి ఆ రకంగా చూసుకోవాలి. సో అప్పుడు చూసుకుంటే మనకు 110 మాత్రమే మిగిలిపోతుంది. సో మిగిలినవి చూడండి కదా ఈ 3 డివైడెడ్ బై ఎన్ని తీసుకున్నాయి ఇక్కడ 3 కాబట్టి డివైడెడ్ బై 3 ఈ 3 డివైడెడ్ బై 3. సో ఆ రకంగా చేస్తే 107 112 వస్తుంది. సో వీటి రెండింటిని నేను ఏ రకంగా చెప్పినాను ఇది కూడా ఈ ఇయర్ సేల్స్తో గ్రాఫ్ డ్రా చేయండి. ఫస్ట్ ఇయర్ సేల్స్తో గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఇది వస్తుంది. ఇది యాక్చువల్ డేటా లైన్ వాళ్ళే ఇచ్చినారు చూడండి. సో నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ ఎలా వస్తుందంటే చూడండి ఒకసారి, ఇది ఏంటి ఈ 107 112కి వస్తుంది. 107 112 అంటే ఏంది 3 ఈ 3కి సంబంధించింది కదా. ఈ 3 కంటే ఏ 3 ఈ 2014 15 16కి సంబంధించింది. సో అప్పుడు ఎట్లా 2014 15 16కి సంబంధించింది కాబట్టి సో నువ్వు అది ఎక్కడ పెడితే వస్తుంది ఈ రెండింటి మధ్యన ఈ 2015లో పెడితే ఈ నుంచి చూసుకుంటూ వస్తుంది కదా. అక్కడేమో మనకు 4 ఉన్నాయి కాబట్టి 2 వదిలేస్తే మధ్యలో పెట్టినాము. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి వదిలేసి ఇక్కడ పెట్టినాం అనుకో కరెక్ట్ సరిపోతుంది కదా. అంటే 3కి చెందుతుందని అర్థం. ఈ నుంచి చెక్ చేసుకోవాలా ఎంత అన్నారు వాళ్ళు ఇక్కడ పెట్టినారు చూడు. ఎంత అన్నారంటే వాళ్ళు 107 అన్నారు. సో ఈ నుంచి మనం పెట్టుకుంటే 107 అంటే ఇక్కడ 107 ఈ నుంచి లైన్ డ్రా చేసినారు. నెక్స్ట్ చూడండి ఎంత వచ్చిందంటే 112 వచ్చింది. 112 అంటే నెక్స్ట్ ఈ 3 అయిపోయినాయి, ఇది ఒమిట్ చేయమన్నాం. సో ఈ మూడిట్లో నుంచి ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి ఎంత 112. సో ఈ నుంచి 112 అంటే మనకి ఏడుకి వస్తుంది కదా కరెక్ట్. ఈ నుంచి ఈడదో 112 కరెక్ట్. మీకు గ్రాఫ్ కనిపిస్తలేదు కానీ అదో 112. ఇక్కడ ఒక లైన్ వచ్చి ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. ఓకే ఇది అనేది ఇంకా ఇలా డ్రా చేయాలంతే. ఓకే అది అనేది ఏమైపోతుంది ఫిట్ ట్రెండ్ లైన్ అన్నారు కదా, ఇది ట్రెండ్ లైన్. ఇది ఎట్లా యాక్చువల్ డేటా లైన్ వేసినాం. సో అది ఏమన్నారంటే ట్రెండ్ లైన్ డ్రా చేసినాము. సో ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసినాము ఈ 3కి ఎందుతుంది కాబట్టి మధ్యలో ఏది పెట్టుకున్నాం. ఇక్కడ 4 అన్నారు కాబట్టి మధ్యలో పెట్టుకోలేం కాబట్టి ఈ రెండింటిని వదిలేసి ఇక్కడ పెట్టుకున్నాం. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రెండ్ లైన్ అయిపోయింది అండ్ ఫోర్కాస్ట్ సేల్స్ ఫర్ ది 2023 యొక్క సేల్స్ ఫోర్కాస్ట్ చేయమంటున్నారు. సో 2020 సేల్స్ ఏమో ఇది 19 18 17 ఇచ్చినారు కదా. 2023 యొక్క సేల్స్ అంటే 2021 22 అండ్ 23 యొక్క సేల్స్ ఫోర్కాస్ట్ చేయమంటున్నారు. ఈ సేల్స్ ఎంత ఉంటుంది అనేది ఫోర్కాస్ట్ చేయమంటారు. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఫార్ములా మనం ఒకటి ఉపయోగించాలా. ఆ ఫార్ములా వచ్చేసి ఏంటంటే y = a + bx. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనం చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ y = ఎస్టిమేట్ ద సేల్స్ 2023 యొక్క సేల్స్ ఎస్టిమేట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి y = a + bx. సో సేల్స్ అడుగుతున్నా 2023. నేను ఇదంతా రఫ్గా రాస్తున్నా, మీరు ఆ రకంగా మొత్తం రాయండి. ఈ ఫార్ములా ఉపయోగించి చేయాలి. సో వై ఆన్సర్ వచ్చిందంటే ఎస్టిమేటెడ్ సేల్స్ 2023 వచ్చింది అన్నట్టు. సో వై ఆన్సర్ రావాలంటే మనకు ఫార్ములా a + bx. సో ఏ అంటే ఏంటంటే ఫస్ట్ మనం మూవింగ్ యావరేజ్ చేసినాం చూడండి. సెమీ మూవింగ్ యావరేజ్ అంటారు దీన్ని, నాట్ మూవింగ్ యావరేజ్, సెమీ యావరేజ్. సో సెమీ యావరేజ్లో ఫస్ట్ చేసిన 107 ఉంది చూడండి, ఇది ఏ. సో ఏ = 107 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రాబ్లం ఏంటంటే బి అంటే ఏంటంటే ఫార్ములా వచ్చేసి బీకి సంబంధించిన ఫార్ములా వచ్చేసి చేంజెస్ ఇన్ సేల్స్
చేంజెస్ ఇన్ సేల్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ ఇయర్. సో చేంజెస్ ఇన్ సేల్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ ఇయర్. సో చేంజెస్ ఇన్ సేల్స్ అంటే నథింగ్ బట్ చూడండి, ఇక్కడ మనము ఎక్కడ పెట్టుకున్నాము, డాట్స్ పెట్టుకున్నాం కదా ట్రెండ్ లైన్ సెట్ చేసేటప్పుడు. ఏ దానికి పెట్టుకున్నాము 2000, దీనికి మధ్యలో ఇక్కడ ఒమిట్ చేసినాం ఒకటి, ఎందుకంటే అది. సో ఈ 3కి ఇక్కడ పెట్టుకున్నాం, ఈ 3కి ఇక్కడ పెట్టుకున్నాం. సో ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ నుంచి వెళ్తే ఇక్కడ సేల్స్ చేంజెస్ ఇన్ ఇక్కడ నుంచి చూస్తే చేంజెస్ ఇన్ సేల్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ ఇయర్ కదా. సో ఇక్కడ ఇయర్ ఏంటి 2019, ఇక్కడ ఏంటి 2015. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2019 మైనస్ 2015. ఓకే, ఇక్కడ ఏంటంటే 2019కి సంబంధించిన ఎంత తీసుకుందాం మనం, ఇక్కడ 112. సో ఈ 112 ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం, 107 తీసుకున్నాం. సో అదే ఓకే, ఇక్కడేమో ఇయర్స్ కింద రాసుకోవాలి 2019, 15. ఏవైతే ట్రెండ్ లైన్లు పెట్టుకున్నామో వాటికి సంబంధించింది ఏది, ఇవి 2 ట్రెండ్ లైన్కే కదా ఈ రకంగా. సో 2019, 15 కింద రాసుకోవాలి. ఈ 19కి ఇక్కడ ఏం తీసుకున్నాం 112, ఇక్కడ ఏం తీసుకున్నాం 107. క్యాలిక్యులేట్ చేసినాం కదా సెమీ యావరేజ్. సో అదే ఇక్కడది 112, ఇక్కడేమో 107. సో ఇక్కడ మీరు రాసుకోవాలి 112 మైనస్ 107 అంటే ఇవి సేల్స్, చేంజెస్ ఇన్ సేల్స్ అంటే ఇది, ఇయర్స్ అంటే ఇది. సో ఇది అర్థమైంది అనుకుంటున్నా. 5 డివైడెడ్ బై 4 వస్తుంది, 1.25 వస్తుంది. ఇప్పుడు y ఈక్వల్ టు a ప్లస్ bx. సో మనకు a అంటే ఏంది 107 ఫస్ట్ది, ప్లస్ b ఎంత 1.25. ఇప్పుడు మనకు మ్యాటర్ అంటే ఏంది x తెలియాలి. సో x ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ 2023 ఉంది కదా. సో 2023 నుంచి ఫస్ట్ మనం డాట్ లైన్ ఇక్కడ పెట్టుకున్నాం 2015 కదా. సో అది తీయాలి x అంటే x అంటే ఏం లేదు, ఈ 2023 నుంచి ఫస్ట్ డాట్ లైన్ ఇక్కడ పెట్టుకున్నాము, ఈ మధ్యలో పెట్టుకున్నాము 2015కి ఇది ఇక్కడ అని. సో ఈ 15 మైనస్ చేయాలి, చేస్తే మనకు 2023 నుంచి 15 మైనస్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ 8 పెట్టుకోవాలా. సో ఇది సాల్వ్ చేస్తే మనకు 107 ప్లస్ 10 వస్తుంది. ఇవి రెండింటి మల్టిప్లై చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఎంత వస్తుంది 117 వస్తుంది. ఈ 117 వచ్చేసి సేల్స్, ఎస్టిమేటెడ్ సేల్స్ 2023కి సంబంధించింది 117. సో 117,000 యూనిట్స్. సో ఎందుకు 1000 యూనిట్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఎలా అనేది ఎస్టిమేటెడ్ సేల్స్ 117,000 యూనిట్స్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మనకి ఏం రిప్రజెంట్ చేస్తారు, ప్రతిదీ 1000 యూనిట్స్. సో ఆ రకంగా మనం రాయాలి. సో ఏం లేదు, ఇది ఏంటంటే ఫార్ములా y ఈక్వల్ టు a ప్లస్ bx. ఏ అంటే ఫస్ట్ మూవింగ్ యావరేజ్ సపరేట్ టాపిక్ ఉంటుంది. సెమీ యావరేజ్ ఏ అంటే ఫస్ట్ మనం కనుక్కునేది ఎంత 107 కదా, ఇక్కడ కనుక్కున్నది 107 అది రాస్తాం. బి అంటే ఏం లేదు, నువ్వు ఇక్కడ గ్రాఫ్ చూసి రాసుకోవాలి అంతే. ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేసి నెక్స్ట్ ఈ ప్రొసీజర్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నువ్వు ఫస్ట్ ఏం చేస్తున్నావు 2019, దీనికి సంబంధించింది ఎంత 112, ఆ 112 ఈ 2015 సంబంధించింది ఎంత 107, అవి మీద రాసుకోవాలి. డివైడెడ్ బై ఇదేంటి 2019 కింద రాసుకోవాలి, మైనస్ ఇదేంటి 2015. సో ఇది సాల్వ్ చేస్తే నీకు బి వస్తుంది. సో నీకు కావాల్సింది ఎక్స్ కదా, ఎక్స్ ఎలా వస్తుందంటే ఇప్పుడు 2023 కదా వాళ్ళు అడిగినది. అందులో నుంచి ఫస్ట్ డాట్ లైన్ పెట్టుకునే ఇయర్ ఏంది 2015 కదా, అవి మైనస్ చేస్తే 8 వస్తుంది. సో అవన్నీ ఇక్కడ పెడితే మనకి ఈ y వస్తుంది. ఈ y ఎస్టిమేటెడ్ సేల్స్ ఫర్ 2023. సో ఆల్రెడీ మనం ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ గ్రాఫ్ డ్రా చేసినాం, అక్కడికి అయిపోయింది. అదే ట్రెండ్ లైన్, గ్రాఫ్ ఏదైతే డ్రా చేస్తుందో అదే ట్రెండ్ లైన్. ఈ సెమీ యావరేజ్ ఏంది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ వస్తే ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలి, ఆడ్ నెంబర్ వస్తే ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలి. అండ్ మధ్యలో ఒకటి వస్తుంది కదా దాన్ని ఒమిట్ చేసేసేయాలి. ఓకే, ఇది వీటిని బేస్ చేసుకొని ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. డేటా ఇచ్చినదేమో యాక్చువల్ డేటా లైన్, ఇక్కడేమో ఓన్లీ గ్రాఫ్ డ్రా చేస్తే అది వచ్చింది ట్రెండ్ లైన్. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మూవింగ్ యావరేజ్ మెథడ్. ఇందులో ఈవెన్ నెంబర్ ఉంటుంది, ఆడ్ నెంబర్ ఉంటుంది. అండ్ లాస్ట్ మెథడ్ వచ్చి లీస్ట్ స్క్వేర్ మెథడ్. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుందాం. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ చూడండి. మూవింగ్ యావరేజ్ మెథడ్లో వచ్చేసి మనకి ఇవి కౌంట్ చేయాలి. ఫస్ట్ ఈవెన్ ఆడ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మీకు ఈవెన్ ఆడ అంటే డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది 4 వస్తుంది. 0.5 వస్తే ఆడ్ అవుతుంది, 0.5 రాలేదు, ఓన్లీ 4 వచ్చిందంటే ఈవెన్. సో ఈవెన్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఈవెన్ మెథడ్ అంటే ఫస్ట్ ఇయర్స్ ప్రాఫిట్స్ రాసుకోవాలి. ఈ దాంట్లో ఇక్కడ చూడండి ఇయర్స్ ప్రాఫిట్ రాసుకొని ఏం చేయాలంటే 3 ఇయర్స్ టోటల్ ఉంది. 3 ఇయర్స్ టోటల్ అంటే ఇప్పుడు ఇది అనేది ఏంటిది మనకు ఈవెను.
ఈవెన్కి సంబంధించిన ప్రొసీజర్ చెప్తున్నా. 8 కదా, 1 2 3 4 5 6 7 8. సో 8 కాబట్టి ఈవెన్కి సంబంధించిన ప్రొసీజర్. ఆడ్కు మళ్ళీ వేరే ఉంటుంది ప్రొసీజర్. సో ఈవెన్కి సంబంధించిన ప్రొసీజర్ మనం ఏం చేయాలంటే 3 3 ప్లస్ చేసుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ 3 ఈ 3 ప్లస్ చేసుకుంటే ఇది వస్తుంది. సో అది కూడా ఎక్కడ రాసుకోవాలి, 3 years టోటల్. సో ఇది కావాలంటే నేను ఇక్కడ మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ సంబంధించినది వాళ్ళు ఇయర్స్ ఇచ్చినారు, ప్రాఫిట్స్ ఇచ్చినారు. సో 1976 77 78 79 అవన్నీ నేను వీడియోలు ఎంత అవుతుంది మీకు మెయిన్ మ్యాటర్ ఎక్కిస్తున్నా, ఇంకా తర్వాత మీరే వేసుకుంటారు. 15 420 లేదంటే ఇదంతా ఎక్కువ అయిపోతుంది. సరే చెప్తాను మళ్ళీ అన్నీ. మెయిన్ మీకు కాన్సెప్ట్ అనేది గుర్తుండాలి, మీరే చేసుకుంటూ వెళ్తారు. మెయిన్ ఇది వస్తే నేను ఏం చేయాలా, సో మీరు మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా టెన్షన్ పడకుండా చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. మనకేమి ఇదే పేపర్లో రాదు కదా, ఇటువంటి మోడల్స్ వస్తాయి. సో ప్రొసీజర్ ఇంపార్టెంట్. సో ఈ రకంగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే 3 years టోటల్ అన్న, ఫస్ట్ 3 years యొక్క టోటలు అన్న. సో 3 years టోటల్ అంటే ఏం చేయాలంటే 3 years అన్నారు కాబట్టి ఈ 3 years టోటల్ చేయాలి. అంటే 15 420 ప్లస్ 14 470 ప్లస్ 15 520. ఓకే, ఈ రకంగా చేస్తే మనకు వస్తుంది. ఎంత వచ్చింది, 45,410 వచ్చింది. ఇది ఎక్కడ రాయాలంటే ఈ 3కి మధ్యలో ఇక్కడ రాసుకోవాలి. సో 3కి మధ్యలో ఇక్కడ రాసుకున్నారు. సో కావాలంటే మీరు ఇటువంటిది డ్రా చేసేటప్పుడు కింద కూడా చూపించవచ్చు. సో కింద ఎందుకు టైం వేస్ట్ అంటే ఇక్కడ మీరు ప్లస్ చేసుకుంటా చేసుకోవచ్చు. సో ఇలా చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మీరు ఇట్లా దగ్గర రాయకుండా, సో అంటే మీకు ఇక్కడ లైన్స్ ఇస్తారు కదా ఎగ్జామ్లో, ఈ రకంగా ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఒకవేళ 1000 వచ్చిందనుకో, ఇక్కడ ఒకవేళ ఉదాహరణకు చెప్తున్నా 1500 వచ్చిందనుకో, 300 వచ్చిందనుకో, ఒకటే లైన్లో ఇట్లా డ్రా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఈ రకంగా చేయకుండా, సో ఎంపని ఈ రకంగా లైన్స్ డ్రా చేయకుండా ఏం చేస్తారంటే ఒక్కొక్క దానికి మీరు ఏం చేస్తారంటే 2 లైన్స్ అంటే ఇక్కడ 2 లైన్స్ చేసి నెక్స్ట్ 1500 ఇక్కడ రాయండి కొంచెం దూరంతో. ఓకే, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో వచ్చేసి ఈ రకంగా లైన్స్ ఇస్తారు కదా, ఫస్ట్ ఇది రాసినప్పుడు నెక్స్ట్ ఇది రాయండి. సో మీరు లైన్ ఇది మళ్ళీ డ్రా చేయాల్సి వస్తుంది, వీటికి సంబంధించింది ఈ రకంగా మీరు పెన్సిల్తో డ్రా చేస్తారు కదా. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. సో ఎందుకు గ్యాప్ ఇవ్వాలంటే మీకు ఇప్పుడు ఉండేది ఇక్కడ చేయనిక కొంచెం మీకు ఫ్రీగా ఉంటుంది కదా, ఇది అనేది కింద కూడా చేయొచ్చు. ఎలా అంటే 3 years టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేసినాను, ఫస్ట్ వచ్చేసి 1976 to 78 వచ్చేసి నేను ఈ రకంగా చేసిన రాయచ్చు, కానీ అదంతా పెద్ద ప్రాసెస్. ఈయన చేయండి, ఇది ప్లస్ అని ఈయన రాసి ఈక్వల్ టు 45,410 అని రాయండి. ఓకే, ఈ రకంగా మనం చేసుకోవాలి. సో ఈ రకంగా చేసుకొని మనం ఈ 3కి రాసుకుంటాం కాబట్టి దీని టోటల్ వచ్చేసి ఇక్కడ రాసుకోవాలి. సో అది నెక్స్ట్ ఏంటంటే ఈ 3 టోటల్, సో ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి, నెక్స్ట్ 3 టోటల్స్ చేయాలి. నెక్స్ట్ 3 టోటల్స్ చేస్తే ఎంత వచ్చింది, 51,010 వస్తుంది. అదనేది ఈ 3కి చేస్తున్నాం కాబట్టి ఈ మిడిల్లో రాసుకోవాలి. నెక్స్ట్ ఇది ఈ రకంగా మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. నెక్స్ట్ ఈ 3 టోటల్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో రాయండి 62. కావాలంటే ఈ రకంగా మీరు లైన్ కూడా పెట్టుకోవచ్చు కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ ఈ 3 టోటల్ చేస్తున్నాం కాబట్టి మనకు ఎంత వస్తుంది అంటే 79,090 వస్తుంది ఈ 3 టోటల్. సో నేనేం క్యాలిక్యులేట్ చేస్తానని మీకు మెయిన్ కాన్సెప్ట్ ఎక్కాలా. సో ఇది అందుకోసం ఇవి 3 చేస్తున్నాం ఇక్కడ రాసుకోవాలా. సో నెక్స్ట్ ఇది తీయండి, ఈ 3 టోటల్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 93,440 వస్తుంది, మధ్యలో రాసుకోవాలా. నెక్స్ట్ ఈ 3 టోటల్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో రాసుకోవాలా, ఇది కదా మధ్యలో. సో 1,01,990 సో రాసుకోవాలి. ఇంకేం లేవు కదా, ఈ 3 టోటల్ చేసినా మీకు అయిపోయింది. ఇంకా ఇది పెట్టుకుంటే ఏమన్నా ఉందా, 3 లేదు కాబట్టి ఇంకా వదిలేయాల. సో ఈ రకంగా చేస్తే మనకి ఇవి వచ్చినాయా. నెక్స్ట్ వీటిని ఏం చేయాలంటే 3 years టోటల్ చేసినాం మనం. ఇది ఇక్కడ ఏంటంటే 3 years టోటల్, ఈ 3 years టోటల్కి యావరేజ్ చేయాలి. ఇక్కడ ఓన్లీ టోటల్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే యావరేజ్ చేయాలి. యావరేజ్ అంటే ఇక్కడ మనకు 45,410 వచ్చింది కదా, ఈ 45,410 డివైడెడ్ బై వీటిని ఎన్నిటిని ప్లస్ చేస్తూ వచ్చింది, 1 2 3ని ప్లస్ చేస్తూ వచ్చింది. సో డివైడెడ్ బై 3 చేయాలి, అప్పుడు వచ్చేది ఇది. సో దీనికి సంబంధించింది ఇక్కడనే రాయాలి, ఎందుకంటే దీని యొక్క యావరేజ్ చేస్తున్నావు అంటే దీన్ని డివైడెడ్ బై 3 చేస్తున్నావు కాబట్టి దీనికి లైన్గా రాయాలి. ఇక్కడ వస్తుంది ఏమొస్తుంది అంటే 15,136.67 వస్తుంది. సో దీనికి సంబంధించినది ఏంది, ఇది 51,010. సో 51,010 ఇది ఈ 3ని ప్లస్ చేస్తే వచ్చింది కదా. సో కాబట్టి ఇది అనేది 3 digits అన్నిటికీ 3ని ప్లస్ చేస్తేనే వచ్చింది కాబట్టి ఇది డివైడెడ్ బై 3 చేయాలి అంతే.
చేస్తే మనకి ఇక్కడ వస్తుంది 17,003.33 వస్తుంది. సో ఇది డివైడెడ్ బై 3 ఎలా చేస్తే 20.886 డివైడెడ్ బై 67. సో ఇది డివైడెడ్ బై 3 ఎలా చేస్తే 26,363.33. నేనైతే టెక్స్ట్ బుక్లో అయితే చూసి రాస్తున్నాను, మీకు మెయిన్ కాన్సెప్ట్ ఎక్కియాలా. సో మరి అక్కడ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ చెప్తే మీకు అర్థమవుతుందా అనే ఉద్దేశంతో ఇక్కడ చూపిస్తున్నాను అంతే. సో ఇది అనేది డివైడెడ్ బై 3 వేస్తే 33,996.67 వస్తుంది. ఓకే, ఇవన్నిటివి 3 వేసుకుంటా ఒక లైన్ పెట్టుకొని ఈ 3 నెక్స్ట్ ఈ రకంగా చేసినాం కదా, దీన్ని డివైడెడ్ బై 3 వేస్తే నెక్స్ట్ పార్ట్ వస్తుంది. దీనికి సంబంధించి డివైడెడ్ బై 3 వేస్తే ఇది వస్తుంది. సో ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇంకా అయిపోయింది దీనికి. సో ఇది ఈవెన్ నెంబర్లు వచ్చినప్పుడు మూవింగ్ యావరేజ్ సేమ్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది కరెక్ట్ చూడాలి. వాళ్ళు ఫ్రీ హ్యాండ్ అడుగుతున్నారా లేదంటే సెమీ యావరేజ్ అడుగుతున్నారా మూవింగ్ యావరేజ్. సెమీ యావరేజ్ అంటే చెప్పినా కదా ఇందాక, ఇది మూవింగ్ యావరేజ్. సో మూవింగ్ యావరేజ్లో వచ్చేసి గ్రాఫ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ గ్రాఫ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, గ్రాఫ్కి సంబంధించిన ఇయర్స్ 1976, 77 అది. సో ఇక్కడ వచ్చేసి నెంబర్స్. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన డేటాకు సంబంధించినది కరెక్ట్ డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇవేమో ఇయర్స్ అండ్ ఇవి వచ్చేసి ప్రాఫిట్స్. సో నేను ఇక్కడ రఫ్గా రాసిన ఇవన్నీ ప్రాఫిట్స్. సో ఇవి ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇక్కడ మనకి ఇచ్చినది మెయిన్ రాసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చినారు చూడండి, ఇక్కడ వచ్చేసారా ఇక్కడ 1976కి 15,420, 1976కి 14,470. సో ఆ రకంగా మీరు గ్రాఫ్ డ్రా చేసుకోవాలా. చూడండి ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏమంటే 1976కి 15,420, 1976కి 15,420. సో 15,420 అంటే ఆటోమేటిక్గా ఈ మధ్యలో వస్తుంది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ వచ్చేసి ఏంది 1976 14,470, సైన్స్ 14,470 అంట. సో 14,470 అంటే ఇక్కడ వస్తుంది. ఓకే 470. $14,470 ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 వస్తాయి కదా, మీకు గ్రాఫ్లు ఇస్తారు 1 2 3 4 5 6 7 8 9 లాస్ట్ 10 ఇది అవుతుంది కదా. సో 14,470 అంటే 14,000 4 అంటే 1 2 3 4. సో 4కు 5కి అప్రాక్సిమేట్గా అలా తీసుకుంటే అయిపోయి 470 అంటే. సో ఆ రకంగా తీసుకోండి. నెక్స్ట్ 1978 వచ్చేసి 15,520. సో 15,520 అంటే ఇది 15,000 నేను రఫ్గా రాస్తున్నా, కొంత అటు ఇటు 15,520 అన్నారు. సో కొంచెం మధ్యలో. ఓకే ఇదా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే 1979 21,020, 21,020 అంటే ఇక్కడ ఉంది ఇక్కడ అదో ఇక్కడ 21,020 అన్నారు. సో అక్కడనే ఇంకా ఓకే ఇది. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇవి నేను ఏం తీసుకున్నా అంటే 14,000 నుంచి 15,000 16,000 17 ఎందుకు తీసుకున్నా అంటే లాస్ట్కి మనకి ఏముందంటే 35,000 మీద ఉంది. సో ఇంకా 36,000 తీసుకోవాలా. ఓకే సో కాబట్టి మీరు చూసుకోండి ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంది అనేది. సో ఆ రకంగా లేదంటే రెండు కూడా చూసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఫ్రీ ఉంటుంది కదా, ఎందుకంటే 15,420 అలా ఉంది కాబట్టి 14,000 15,000 16,000 అనేది గ్రాఫ్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది. 1979 తర్వాత 80 26,120, 26,120 అంటే ఏడుందంటే 26,120 ఈడ కొంచెం మీదకి ఇక్కడ ఉంది. ఓకే ఇది 1981 అంటే ఏంది 31,950, 31,000 అంటే ఇక్కడ 950 అంటే ఇంకొంచెం. ఓకే ఈ రకంగా. నెక్స్ట్ వచ్చేసి ఏంది 35,370, 35,370. ఓకే 35 కంటే అబౌవ్. ఓకే ఈడ. నెక్స్ట్ ఏంది 1983 34,670, 34,670. ఓకే ఇక్కడ ఉంటుంది ఈ రకంగా 670. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది ఏమంటారు దీన్ని యాక్చువల్ డేటా లైన్. ఎందుకంటే ఇది అనేది డేటా ఇచ్చినారు మనం డ్రా చేసినాం. దిస్ ఈజ్ కాల్డ్ యాక్చువల్ డేటా. ఆ రకంగా రాయాలి యాక్చువల్ డేటా లైన్ అనేది. సో నెక్స్ట్ మనం ఎక్స్ యాక్సిస్ ఏమంటున్నాం వై యాక్సిస్ ఏమంటున్నాం అనేది కూడా రాయాలి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎన్ని సెంటీమీటర్స్. ఎక్స్ యాక్సిస్ వచ్చేసి 1 సెంటీమీటర్గా మనం ఏం తీసుకుంటున్నాం 1 ఇయర్గా తీసుకుంటున్నాం. ఓకే 1 సెంటీమీటర్ 1 ఇయరే కదా. సో నెక్స్ట్ వచ్చేసి వై యాక్సిస్ వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాం 14,000 to 15,000 అంటే ఒక 1,000. సో 1 సెంటీమీటర్ అనేది మనం ఒక 1,000
ప్రాఫిట్స్ లాగా తీసుకుంటున్నాం. ఓకే, ఇంక్రీజ్ చేస్తున్నాం కదా 1000 ఆ రకంగా. సో ఇది యాక్చువల్ డేటా లైన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సమ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇది ఏంది, ఇది మూవింగ్ యావరేజ్ యొక్క ఫైనల్ డేటా. వీటిని డివైడెడ్ బై 3 చేస్తే మనకు వచ్చేది ఇది. సో ఈ యొక్క ఏమంటారు, వీటిని గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. ఇది ట్రెండ్ లైన్. దీనికి ఫ్రీ హ్యాండ్ కర్వ్ ఏమో అది డైరెక్ట్గా వేసేస్తాం. సెమీ యావరేజ్ ఏమో వాటికి సంబంధించింది వస్తుంది కదా. ఈవెన్ వస్తే ఈక్వల్ పార్ట్స్ తీసుకుంటాం, ఈవెన్ రాకపోతే మధ్యలో ఓమిట్ చేసి ఈక్వల్ పార్ట్స్ తీసుకుంటాం ఆడు. సో వీటికి సంబంధించినది మనం చేసినాం. ఇక్కడ కూడా వీటికి సంబంధించినది ఇది కదా. సో ఈ ఫైనల్ అవుట్పుట్ అనేది మనం డ్రా చేయాలి. సో ఎలా చేస్తావు, ఈ 3కి సంబంధించిన యావరేజ్ కదా ఇది. సో 1976, 77, 78, 76, 77, 78. సో మధ్యలో తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఎంత, 15,136.67. 15,136 అంటే ఇక్కడ ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా వేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఏంది, ఇది 17,000. దీనికి 1977, 78, 79, 77, 78, 79 అంటే మధ్యది. సో ఆ రకంగా ఎంత, 17,003 అంటే ఓకే, ఇక్కడ మనం పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది 20,000. ఏంది 20,000 ఏ వేటికి సంబంధించినది, 79. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏమంటారు గ్రాఫ్ డ్రా చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఎందుకంటే ఈ మూడింటిని మనం ప్లెజ్ చేసేటప్పుడే కరెక్ట్ ప్లెజ్ చేసుకున్నాం. ఏంటంటే ఈ మూడింటిని ప్లెజ్ చేసేటప్పుడు ఈ ఇయర్ దగ్గర కరెక్ట్ వేసుకున్నాం. సో ఈ ఇయర్ దగ్గర ఇది చూసేసుకుంటే అయిపోతుంది, అవునా కదా. ఈ మూడింటిని ప్లెజ్ చేసేటప్పుడు, ఈ 3ని ప్లెజ్ చేసేటప్పుడు మధ్య లేదని ఇక్కడ రాసుకున్నాం. సో దీనికి సంబంధించిన యావరేజ్ ఇది కాబట్టి ఇది. సో ఇంకా మళ్ళీ అదంతా అవసరం లేదు. నెక్స్ట్ 78 అయిపోయింది కదా. 79 వచ్చేసి చూడండి, 79 20,886. 79 వచ్చేసి 20,886. 20,886. ఓకే, ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 80 వచ్చేసి 26,363. 26,386 ఇంకొంచెం అబవ్ ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటి డ్రా చేసినాం కదా ఇది. సో నేను ఇక్కడ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో గ్రాఫ్ మీరు చేసుకునేటప్పుడు 1981. నెక్స్ట్ 81 వచ్చేసి 31. 81 వచ్చేసి 31 అంటే ఇక్కడ. సో 31 మీద. సో ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1982, 33. 33,882 ఎంతో ఉంది. సో కొంచెం అబోవ్ రాసుకున్నాం, ఈ రకంగా వస్తుంది. సో వీటిని లైన్గా డ్రా చేయాలి. మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇదా ఫస్ట్. సో దీని నుంచి మనం లైన్ అనేది కరెక్ట్ రావాలా. కరెక్ట్ మీరు లైన్ కరెక్ట్ చేస్తేనే అండ్ మీకు ఏమంటారు కరెక్ట్ వచ్చినట్టు. సో ఈ రకంగా లైన్ అనేది కరెక్ట్ రావాలా. నాకు వచ్చేసి ఇక్కడ చూడండి, అంటే లైన్ అనేది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నుంచి అండ్ ఇలా అండ్ ఇలా. సో లైన్ అనేది ఎలాగనైనా వచ్చింది, కానీ వాటిని అయితే రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్దేమో ఇలా వచ్చింది కదా మనకు కూడా, ఇది డేటా ఇచ్చినది. నెక్స్ట్దేమో ఇక్కడ నుంచి వచ్చింది. సో నేను ఏదో ఇక్కడ నుంచి ఇలా పోయినాం, అదో ఇలా పోయినారు. నెక్స్ట్ ఏదో ఇలా పోయింది అండ్ ఇక్కడ నుంచి పోయింది. నెక్స్ట్ అనేది ఈ నుంచి ఇలా పోయింది అండ్ ఇలా పోయింది. సో ఇది అనేది నేను రఫ్గా డ్రా చేసినాను, మీకు అక్కడ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. సో ఆ రకంగా మీరు డ్రా చేయండి, మీకు అర్థం కానిక ఆ రకంగా చెప్పాను. సో ఇది అంటే ఇది ఏంటిదంటే మనం చేసిన వచ్చేసి ఏంది, ఇది ట్రెండ్ లైన్. సో మనం క్యాలిక్యులేట్ చేసినాం కదా, ఈ మూవింగ్ యావరేజ్తో చేసినాం కాబట్టి ఇది ట్రెండ్ లైన్. సో ఇక్కడ కరెక్ట్ డ్రా చేసినారు చూడండి. అదో 1976, 78లో వచ్చేసి మనకి ఎంత అన్నాము, 78లో 17,000 అన్నాం కానీ కరెక్ట్ తీసుకున్నారు. చూద్దాం 17,000 ఇక్కడ 17,000 ఇది. సో కరెక్ట్ తీసుకున్నారు. మనం ఏం చేసినామంటే ఇక్కడ కరెక్ట్ లేదు కదా చూడండి, ఇక్కడ అంటే నేను కరెక్ట్ అప్రాక్సిమేట్గా తీసుకోలేదు. ఇక్కడ వస్తుంది 78ది. సో ఇక్కడ వస్తుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఇలా వస్తుంది, కొంచెం సొట్టగా తిరిగి అదో ఇలా వీళ్ళకి వచ్చింది చూడండి. ఇది కూడా కొంచెం కరెక్ట్ తీసుకోలేదు నేను. 15,000 అన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇట్లా తీసుకోవాలా. సో వీళ్ళు ఎంత అన్నారు, 15,136 అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇక్కడ వస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా కొంచెం అనేది
ఇలా వస్తుంది. అదో వీళ్ళకి వచ్చింది చూడు, ఇలా అదో ఇలా. సో ఆ రకంగా కరెక్ట్ వస్తుంది. నేను ఇక్కడ మీకు అర్థం కాని కదా ఈ రకంగా వచ్చి అండ్ ఇలా పోయింది కదా. సో ఆ రకంగా వస్తుంది, కరెక్ట్ గ్రాఫ్ మీద కరెక్ట్ వస్తుంది. నేను మీకు అర్థం కాని ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రకంగా గ్రాఫ్ డ్రా చేస్తే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వీళ్ళు ఏమన్నా అడిగినారా, ఏం అడగలేదు, ఇంకా అంతే. సో ఈ రకంగా మనం చెయ్యండి, ఇది ఈజీనే ఉంటుంది. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ ఇంకో సమ్ ఇక్కడ చూడండి, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 29, 10, 2010, 2011, 2013. సో ఈ వీటికి సంబంధించి ఇచ్చారు. మూవింగ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఇది అనేది ఒకసారి కౌంట్ చేయడం ఎన్ని ఉన్నాయి, 1 2. సో వీళ్ళు ఇక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నారు. సో వీళ్ళు క్యాలిక్యులేట్ 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నారు. మూవింగ్ యావరేజ్లో వచ్చేసి వాళ్ళు అడుగుతారు 3 ఇయర్లీ మూవింగ్ అంటే ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది పక్కన పెడితే వీళ్ళు ఏమన్నారంటే 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నారు. సో వీళ్ళు 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నారు కాబట్టి ఇది ఆడ్ నెంబర్. నేను ఇంతసేపు ఏం చెప్పినట్టే వీటిని కౌంట్ చేస్తే 8 వస్తుంది. 8 డివైడెడ్ బై 2 చేస్తే 4 వస్తుంది. సో 4 కాబట్టి ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఆ రూల్ పాటించండి అన్నా కదా. సో అది తప్పు, ఈ రూల్ పాటించండి అని చెప్పినా కదా. సో ఈవెన్ నెంబర్ ఈ రకంగా చెక్ చేయరు. దీనికి మూవింగ్ యావరేజ్ అనేది వాళ్ళు ఇస్తారు 3 ఇయర్లే 5 ఇయర్లే అనేది. 3 అంటే ఏంది అంటే 3 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది, 1.5 వస్తుంది అనుకుంటా. సో 1.5 వస్తుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం కావాలా, ఇది ఆడ్ నెంబర్ అని అర్థం. సో 3 ఇయర్లు మూవింగ్ యావరేజ్ ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఈ రూల్ పాటించాలా. సో కన్ఫ్యూజ్ కాకుండా నేను ఫస్ట్ కొంచెం అదొక్కటే ప్రొసీజర్ సేమ్, కానీ నేనేం చెప్పినాను, వీటిని కౌంట్ చేస్తే 8 వస్తుంది. 8 డివైడెడ్ బై 2 అంటే 4 వస్తుంది. సో ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ రూల్ పాటించాలన్న కాదు. ఇక్కడ వీళ్ళు ఇస్తారు ఏంటిది 3నా 5 అనేది వీటిని కౌంట్ చేసి డిపెండ్ కాదు. ఇంతసేపు అయితే సెమీ యావరేజ్లో అట్లనే చేసినాం. ఇక్కడ మాత్రం కౌంటింగ్ మీద డిపెండ్ కాదు, వీళ్ళు ఇచ్చే మ్యాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు ఏమి ఇచ్చినారంటే 3 అని ఇచ్చినారు. సో 3 ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్కి అనేది ఈ రూల్ పాటిస్తాం. సో 3 తీసుకునేది అది కూడా ఆడ్ నెంబర్కి వాళ్ళు 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నారు కాబట్టి సో 3 ఇయర్కి అది ఆడ్ నెంబరే కదా, ఆడ్ నెంబర్ రూలే. సో అది 3 ఆడ్ నెంబరు. 3 అని వాళ్ళు డైరెక్ట్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి 3 అనేది ప్లస్ చేసుకుంటే వాటిని డివైడెడ్ బై 3 చేసుకుంటే యావరేజ్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చినారంటే 5 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ వచ్చింది. సో ఇక్కడ మనం వీటిని కౌంట్ చేయము. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ని బట్టి ఫిక్స్ అయిపోతాం. సో ఇక్కడ నెంబర్ 5 ఇచ్చినారు. 5 అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్. 5 డివైడెడ్ బై 2 చేస్తే ఆడ్ నెంబర్ కదా, పాయింట్స్ వైజ్ వస్తుంది. సో కాబట్టి ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ యొక్క రూల్ ఏంటిది, ఈ రూల్లో వాళ్ళు ఏం చేయమన్నారు, 5 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నారు అంతే. ఇంతవరకు మనం 3 ప్లస్ చేసినాము. ఇదే రూలు 5 ప్లస్ చేసుకుంటే అండ్ డివైడెడ్ బై 5 చేయాలి అంతే. ఆడ్ నెంబర్కి ఈ రూలు. ఓకే, వీళ్ళు 5 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నారు. సో మనకు ఎన్ని ఇచ్చినారు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇయర్స్ ఇచ్చినారు. సో దానికి సంబంధించిన ప్రొసీజర్ చూడండి ఇక్కడ. సో 12 ఇయర్స్ ఇస్తున్నారు. 2002 3 4 5 దానికి సంబంధించిన ప్రొడక్షన్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నారు. 5 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అంటే నేను చెప్పిన కదా 1 2 3 అన్నారు కాబట్టి 3 ప్లస్ చేసుకుంటే పోయినాం. 5 అన్నారు కాబట్టి 5 ప్లస్ చేసుకోవాలి అంతే. 5 ఇయర్లీ టోటల్ 1 2 3 4 5. సో 1 2 3 ఈ వరకు వస్తుంది. సో వీటిని ప్లస్ చేసి ఎక్కడ రాయాలంటే ఈ రెండింటిని చేసేస్తే ఈ మధ్యలో రాసుకోవచ్చు కదా కరెక్ట్ ఇక్కడ అది. సో తర్వాత ఇది స్కిప్ చేయండి. 1 2 3 4 5 ఇవి ప్లస్ చేయండి. చేసి కావాలంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ఇట్లా పెట్టుకొని 1 2 3 4 5 అని క్యాలిక్యులేటర్ ప్లస్ చేయండి వస్తుంది. ఎక్కడ రాసుకోవాలనుకున్నప్పుడు ఈ రెండింటిని డిలీట్ చేసి 90 ప్లేస్లో రాసుకోండి. కావాలంటే పెన్సిల్ ఉపయోగించి ఆ రకంగా అనుకోండి. మళ్ళీ ఎంపైనా రబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ దానికి కన్ఫ్యూజ్ కాకుండా ఆ రకంగా మనం ఎక్కడ డ్రా చేసినాం, ఇక్కడ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇది తీసేయండి, పెట్టుకొని 1 2 3 4 5 క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి ఎక్కడ రాస్తారు, ఇక్కడ రాస్తారు. ఓకే, మళ్ళీ తీసేది 1 2 3 1 2 3 4 5. సో ప్లస్ చేయండి. ప్లస్ చేసి ఎక్కడ రాస్తారు, ఇక్కడ రాస్తారు. ఓకే, నెక్స్ట్ ఇది తీయండి 95 90 ఈ 1 2 3 4 5 ఈ ప్లస్ చేయండి. ప్లస్ చేసి ఈ రెండింటిని తీసి ఈ మధ్యలో రాస్తారు. సో నెక్స్ట్ ఇది ప్లస్ చేయండి. ప్లస్ చేసి 65 దగ్గర రాయండి. నెక్స్ట్ ఇది తీయండి 1 2 3 4 5. సో ఇక్కడ రాయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇది తీయండి 1 2 3 4 5 ప్లస్ చేయండి. ప్లస్ చేసి ఇక్కడ రాయండి. ఇంకా అయిపోయింది కదా. ఇంకోటి కూడా మనం ఇలా అనుకోవచ్చు, వాళ్ళు 5 ఇయర్ మూవింగ్ యావరేజ్ అన్నారు కాబట్టి ఇలా అనుకుంటే ఎన్ని వస్తాయి, 4 వస్తాయి. ఇంకా వదిలేయాలా.
వాళ్ళు అన్నది 3 అంటే 3కి వచ్చేటట్ట, 5 అంటే 5కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంకా రానప్పుడు వాడికి ఎండ్ చేయాలి. సో ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ వీటిని ఏం చేయాలంటే /5 చేస్తే ఇవి వస్తాయి, /5. ఎందుకంటే 5 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నారు కాబట్టి /5 చేస్తే వస్తాయి వీటిని. సో 3 ఇయర్లు అంటే /3 చేస్తే వస్తుంది. సో ఓకే, ఈ రకంగా వస్తుంది. సో దీన్ని ఇంకా ఎలా చేయాలనేది ఆల్రెడీ గ్రాఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా. వాళ్ళు ఇచ్చినది చేస్తే యాక్చువల్ డేటా లైన్ వస్తుంది. ఈ మూవింగ్ యావరేజ్లు కూడా ఎలా తీసుకోవాలంటే ఈ 101 ఎక్కడుంది, ఏ ఇయర్ 2004 దగ్గర చెక్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ 2000, ఇక్కడ గ్రాఫ్ అనేది చిన్నగా ఉంది మీకు కనిపించదు కానీ 2003, 2004 అండ్ 2005. సో మనము 2004కి సంబంధించింది 101 కదా. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి 101 ఎక్కడ ఉంది అనేది. సో నెక్స్ట్ 2005 నుంచి 2005లో 98 అనేది పెట్టుకోవాలి, 2006లో 93 పెట్టుకోవాలి. ఆ రకంగా మనం ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. వాళ్ళు ఇచ్చిన డేటా అది యాక్చువల్ డేటా లైన్ డ్రా చేయాలి, అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 4 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నారు. సో నేను ఆల్రెడీ ఇంతవరకు ఆడ్ నెంబర్స్ది చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాటర్ ఏంది, ఈవెన్ నెంబర్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్స్ అంటే ఇది 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నారు, 5 ఇయర్లీ మూవింగ్. సో 7 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నా 9 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అన్నా ఇదే రూల్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈవెన్ నెంబర్లో అడుగుతున్నారు. 4 ఇయర్స్ మూవింగ్, 6 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్. సో /2 చేస్తే మనకు పాయింట్స్ రాదు, ఇది ఈవెన్ నెంబర్స్ అంటే, అది గుర్తుపెట్టుకోండి. సో 4 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ అంటే ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రొసీజర్ అనేది కొంచెం ఇదొకటి కొంచెం టఫ్ ఉంటుంది అని మిగిలినవన్నీ ఈజీగానే ఉంటాయి. ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే చూడండి, మీరు డేటా ఇచ్చినారు కదా. సో అవన్నిటివి రాసేసుకోండి. ఫస్ట్ రాసేసుకున్నాక ఏం చేస్తారంటే వీటికి సంబంధించినవి మీరు చూడండి, ఇది కూడా చాలా ఈజీనే కదా. ఫస్ట్ 4 ఇయర్స్ మూవింగ్ యావరేజ్ అన్నారు కదా, ఈవెన్ది ఇది. సో ఈవెన్ అన్నప్పుడు ఫస్ట్ 4 ఇయర్స్ది యాడ్ చేసుకోండి. చూడండి 150, 170, 196, 181. సో ఇది తీసేయండి. కానీ అది ఎక్కడ రాసుకుంటారు, ఈ 4 ఇయర్స్ది చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా నీకు గ్రాఫ్లో నేను ఏం చెప్పినాను, గ్రాఫ్ అనేది వచ్చినప్పుడు 2002 ఇక్కడ వచ్చింది కదా గ్రాఫ్, ఎక్కడ అటువంటిది ఈడ. సో ఈడ సెమీ యావరేజ్లో వచ్చింది కదా ఈవెన్ నెంబరు. అప్పుడు నేను ఏం చెప్పినా మీకు, ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు 2 సెంటీమీటర్స్ తీసుకోండి అన్న. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎనిమిది జనవరి, ఫిబ్రవరి ఉంది కదా. జనవరి నుంచి ఫిబ్రవరి తీసుకునేటప్పుడు జనవరి, ఇక్కడ ఫిబ్రవరి తీసుకోండి అన్న. ఇక్కడ వదిలేయమన్నా కదా, ఎందుకంటే ఇప్పుడు ఇది డ్రా చేసేటప్పుడు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వదిలేయమన్నాను. ఎందుకంటే ట్రెండ్ లైన్స్ కోసం ఈవెన్ నెంబర్స్కి. సో కాబట్టి మీరు ఈ రకంగా వచ్చినప్పుడు అంతే కదా. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే 4 కదా, /4 చేసినాం ఈవెన్ నెంబర్స్కి. సో 4 చేసినప్పుడు దీని సమస్య 285 ఎలాగనుకుంటావు, ఈ 4 చెందుతుంది కదా, ఈ దీనికి అంటే ఈ 4 చెందుతుంది కాబట్టి మధ్యలో ఇక్కడ పెట్టుకొని చూసుకోండి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఇవి చేసుకునేటప్పుడు మీకు 4 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ వచ్చిందంటే మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందంటే ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో చేస్తాం. సో కాబట్టి మీరు చూసుకోండి, ఇలా వచ్చినప్పుడు మీరు కావాలంటే ఇక్కడ నుంచి చూసుకుంటా వేసుకుంటా ఉండండి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రెండిటికి ఏమంటారు, ఈ రెండిటికి రాసుకున్నాక నెక్స్ట్ మూడో దానికి కొంచెం ప్లేస్ మిగిలించుకోండి ఇక్కడ క్యాలిక్యులేషన్కి ఇక్కడ. సో నెక్స్ట్ ఈ రెండిటికి ఫస్ట్ 2 వదిలేసి మిగిలిన దానిలో అన్నిటికీ ప్లేస్ మిగిలించుకోండి. ఫస్ట్ 2 అయితే యాస్టీజ్ రాయండి ఒక కాలంలో. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ మిగిలించుకోండి, అంటే ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేస్ మిగిలించుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేస్ మిగిలించుకోండి లాస్ట్ దాకా. ఎందుకంటే చెప్పినాను కదా ఆల్రెడీ గ్రాఫ్లో కూడా ఎందుకు అనేది. సో అప్పుడు మనం ఈ 4టిని ప్లస్ చేస్తాం కదా, ప్లస్ చేసినప్పుడు ఈ 4టికి సంబంధించినది ఎక్కడ వేస్తావు, ఈ రెండిట్లో వేయొద్దు. ఎందుకంటే మధ్యలో కదా ఇది అన్నిటికీ చెందుతుంది, ఈ 4టికి. సో కాబట్టి న్యాయం చేయాలంటే ఏం చేయాలి, ఈ రెండిటికి మధ్యలో వేయాలి. సో ఆ 696 ఇక్కడ వేయాలి. నెక్స్ట్ సేమ్ యాస్టీజ్ 4 డ్రా పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఇది స్కిప్ తీసేయాలి. ఇది అండ్ ఇక్కడ ఒకటి ఉంది 190. సో వీటిని ప్లస్ చేసి ఎక్కడ వేస్తావు, ఈ రెండిటికి అండ్ ఇది దీనికి. సో మధ్యలో ఏమున్నట్టు ఇక్కడ వేయాలి. సో ఇది నెక్స్ట్ అనేది ఇది తీసేయండి. ఇక ఈ రెండిటికి అండ్ ఇక్కడ ఉన్నాయి, ఈ రెండింటిని ప్లస్ చేసినాం. సో ప్లస్ చేసినప్పుడు ఎక్కడ ఇస్తారు, ఈ రెండింటిని ప్లస్ చేసినప్పుడు ఈ రెండింటికి ఉన్న మధ్యలో ఇక్కడ వేస్తారు, ఇక్కడ వచ్చింది అవునా.
సో అది నెక్స్ట్ వచ్చేసి ఇది తీయండి. తీసేసినాక ఇది అండ్ ఈ 3 ఉన్నాయి. ఈ 3ని ప్లస్ చేస్తాం. ప్లస్ చేసి ఎక్కడ వేస్తారు? మధ్యలో కదా, చూడండి ఈ రెండిటికి మధ్యలో ఇది వేసినాం కదా, అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇది తీసేయండి ఇక్కడ. సో ఇది ముయ్యండి. ఇప్పుడు ఇది మూసినాక ఏం చేస్తారంటే ఈ నాలుగిటిని ప్లస్ చేసి ఎక్కడ వేస్తారు? ఈ రెండిటికి అండ్ ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ వేస్తారు కదా, అయిపోయింది. నెక్స్ట్ ఇది మూయండి. మూసి ఈ నాలుగిటిని ప్లస్ చేయండి. ప్లస్ చేసి ఎక్కడ వేస్తారు? ఈ రెండిటికి ప్లస్ చేసినాక ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ వేయాలి. సో అది నెక్స్ట్ ఇది మూయండి. ఈ నాలుగిటిని ప్లస్ చేయండి. ప్లస్ చేసి ఎక్కడ వేస్తారు? ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ వేస్తారు. సో ఇంకా నెక్స్ట్ ఇది మూసినాం అనుకో 3 ఉంటుంది. మన గర్ల్స్ 4 ఇంకా అడికి అయిపోయింది. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ రెండిటికి యాస్టిస్ దగ్గర రాసిన తర్వాత ఎక్కువ ప్లేస్ మిగిలియండి. ఇప్పుడు ఉదాహరణకు ఫస్ట్ 570 170 యాస్టిస్ రాసేస్తారు. నెక్స్ట్ వచ్చే 196కి ఇంత మిగిలియండి. నెక్స్ట్ వచ్చే 180కి ఇంత మిగిలియండి. సో ఆ రకంగా ఒక పేజ్ మొత్తం వేస్ట్ అయినా పర్లేదు, ఆ రకంగా చెప్పుకోండి. ఓకే, అది. సో ఆ రకంగా మనం 4 years మూవింగ్ టోటల్ చేసినాం. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన యావరేజ్ కదా. యావరేజ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏవైతే 696 రాసినామో అక్కడనే స్ట్రైట్గా ఇది రాయాలి అంతే. ఇక్కడ 576 అక్కడనే స్ట్రైట్గా రాయాలి కదా. సో ఇవి ఎన్నిటిని చేసినావు? 4ని ప్లస్ చేసినావు కాబట్టి దీనికి డివైడెడ్ బై 4 చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. డివైడెడ్ బై 4 చేస్తే అది. సో ఇది అనేది ఏంది, మామూలుగా మనకు ఆడ్ నెంబర్స్ 3 years 5 years వచ్చినప్పుడు యూజ్ చేస్తుంటుంది. ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఆడికి ఎండ్ అయిపోతుంది. సో ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ 2 point మూవింగ్ టోటల్ చేయాలి. 2 point మూవింగ్ టోటల్ అంటే ఏం లేదు, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటిని ప్లస్ చేసుకోవాలి. 2 point మూవింగ్ టోటల్ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూస్ని ఈ 2 పాయింట్లని ప్లస్ చేసుకొని ఈ రెండు చెందింది కాబట్టి మధ్యలో రాసుకోవాలి ఇది. సో ఈ రెండింటిని నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటిని ప్లస్ చేసుకోవాలి. ఈ రెండింటిని ప్లస్ చేసుకొని మధ్యలో రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మనం ఈ రెండింటిని ప్లస్ చేసుకొని రాసుకున్నాం కదా. సో ఇది ముయ్యాల. మూసినాక ఈ రెండింటిని ప్లస్ చేసుకొని ఇక్కడ వేసుకున్నాం. సో నెక్స్ట్ ఇది ముయ్యాల. మూసేసి ఇది అండ్ ఇక్కడ 205 ఉంది కదా, ఈ రెండింటిని ప్లస్ చేసి మధ్యలో రాయాలి. అంటే ఈ 105కి అండ్ ఇప్పుడు ఉన్న దాంట్లో మధ్యలో రాసుకోవాలి ఇక్కడ. ఓకే, అది. సో ఇది అయిపోయిందా. నెక్స్ట్ దీన్ని ముయ్యాల. మూసి నెక్స్ట్ వచ్చేసి ఉన్నది ఏంది, ఈ రెండు ప్లస్ చేసి మధ్యలో రాసుకోవాలి. సో నెక్స్ట్ ఇది ముయ్యాల. మూసి ఇవి రెండు ప్లస్ చేసుకొని ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఇది ముయ్యాల. మూసి ఇవి రెండు ప్లస్ చేసుకొని ఇక్కడ వేయాలి. ఇంకా 2 ఇది నెక్స్ట్ ఇది మూస్తే ఏమన్నా ఉందా? 2 point టోటల్ కదా, ఇంకోటి లేదు కదా, అడికి ఎండ్ అయిపోతుంది. అర్థమైందా? 2 point మూవింగ్ టోటల్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఇవి రెండు ప్లస్ చేసి మధ్యలో రాసుకోవాలి. సో కాబట్టి నేను ఈ రెండింటికి కాకుండా మిగిలిన దాంట్లోకి అన్నిటికి ప్లేస్ ఎందుకు మిగిలించుకోమంటున్నా అంటే అందుకే కొంచెం ఎక్కువ మిగిలించుకోండి ముందే ఇటువంటి సమ్ వచ్చినప్పుడు. ఓకే, సో ఇది. సో కాబట్టి కావాలంటే మీకు అంత లేకపోతే ఈ రకంగా కూడా చేయొచ్చు. సో అంటే ఈ రకంగా డ్రా చేసుకొని కూడా చేయొచ్చు. సో ఈ ఫార్మాట్లో. ఓకే, సో కాబట్టి ఈ రకంగా చేసినాక ఎండ్ అయిపోతుంది. ఆడ్ నెంబర్ అంటే, ఈవెన్ నెంబర్ అంటే కొంచెం కంటిన్యూషన్ ఏం లేదు. సో మనము ఈ రెండింటిని ప్లస్ చేసుకొని ఈ మధ్యలో రాసుకోవాలి. తర్వాత ఇది తీసేసి ఈ రెండు ప్లస్ చేసుకొని ఇక్కడ ఇది తీసి ఇది అండ్ ఇది ప్లస్ చేసుకొని మధ్యలో రాసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏమంటారు, ఇది ఇక్కడ పెట్టుకొని ఇవి రెండింటిని ప్లస్ చేసుకొని ఇది రాసుకోవాలి. నెక్స్ట్ ఇది తీసేసి ఇవి రెండు ప్లస్ చేసుకొని ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఇది తీసి ఇవి రెండు ప్లస్ చేసుకొని ఇక్కడ రాసుకోవాలి. ఇంకా అయిపోయినాయి కదా, అయిపోయింది. నెక్స్ట్ ఏం లేదు, మనం 4 years మూవింగ్ టోటల్. 4 years మూవింగ్ టోటల్ అంటే ఏం లేదు, ఇది డివైడ్ చేయాల ఇది. సో ఈ వాల్యూ ఎలా వచ్చింది, 2 వాల్యూస్ని ప్లస్ చేస్తే వచ్చింది అంతే. ఈ 2 వాల్యూస్ని ప్లస్ చేస్తే. సో కాబట్టి దీన్ని డివైడెడ్ బై 2 చేయాలి అంతే. సో ఇది ఎట్లా వచ్చింది, ఈ 2 వాల్యూస్ని ప్లస్ చేస్తే వచ్చింది అంతే. సో దీన్ని డివైడెడ్ బై 2 చేయాలి అన్న అంతే కదా. సో ఇది డివైడెడ్ బై 2 చేసి దీనికి స్ట్రైట్గా రాయాలి అంతే. ఇది డివైడెడ్ బై 2 చేసి దీనికి స్ట్రైట్గా రాయాలి. ఇది డివైడెడ్ బై 2 చేసి స్ట్రైట్గా రాయాలి. ఇది డివైడెడ్ బై 2 చేసి స్ట్రైట్గా రాయాలి అంతే. సో ఆ రకంగా చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 4 years మూవింగ్ టోటల్. 6 years వచ్చినా 8 years వచ్చినా. సో ఈ రకంగా చేసినాక మనం గ్రాఫ్ అనేది ఈ ఇయర్స్ ప్రొడక్షన్ని బట్టి గ్రాఫ్ ట్రెండ్ యాక్చువల్ డేటా లైన్ డ్రా చేస్తాం. ట్రెండ్ లైన్ అంటే ఈ పాయింట్స్ని బట్టి చేస్తాం. సో ఈ పాయింట్స్ ఎలా వచ్చినాయి, వీటికి సంబంధించింది నేను ఫస్ట్ చెప్పిన. దీనికి సంబంధించినది గ్రాఫ్ ఎలా డ్రా చేయాలంటే ఆల్రెడీ ఫస్ట్ నేను ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే డ్రా చేసేస్తారు ఈ రెండింటికి. సో ఇవి డ్రా చేసేటప్పుడు ఏం తీసుకోవాలంటే మనం ఆల్రెడీ చెప్పినా కదా, ఇది అనేది దేనికి సంబంధించింది చూడండి. సో ఇది అనేది దేనికి సంబంధించిందంటే ఇక్కడికి వస్తాం.
ఓకే, ఇదనేది దేనికి సంబంధించింది, ఇవి రెండు ప్లస్ చేయడం వల్ల వచ్చింది. సో ఇవి రెండు ప్లస్ చేయడం వల్ల వచ్చిందంటే ఇవి రెండు దేనికి సంబంధించినది, ఈ 4 వాల్యూస్ని ప్లస్ చేస్తే ఇది వచ్చింది, ఇది స్కిప్ చేసి ఈ 4 వాల్యూస్ని ప్లస్ చేస్తే ఇది వచ్చింది. సో ఈ గ్రాఫ్ అనేది దీనికి సంబంధించింది చేస్తారు. యాక్చువల్ డేటా లైన్ వస్తుంది. ట్రెండ్ లైన్ ఎట్లా అంటే ఈ 179 చూడండి, ఇక్కడ మంచిగా లైన్ కొడితే దేనికి సంబంధించింది వస్తుంది, ఇలా 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 వెళ్తే 2010కి సంబంధించిన దగ్గర 179 చూసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, అదో 2010కు సంబంధించింది 196, 2010 అంటే ఇది 196 అంటే ఇక్కడ. ఓకే, ఇది అనేది 179 అంటే ఇక్కడ. ఓకే, 196 అన్నాను, 179. సో ఇక్కడ నుంచి 179, ఇది అనేది యాక్చువల్ డేటా లైన్ మనం చేసినది ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది అనేది దేనికి సంబంధించింది, స్ట్రైట్గా పోతే 2011కి. సో కాబట్టి ఇది మేము డ్రా చేసేటప్పుడు కరెక్ట్ చూసుకోండి, అందుకే నేను చెప్పిన ప్లేస్ మిగిలియండి అనేది. ఓకే, ఇది కరెక్ట్గా పోతే దేనికి సంబంధించింది, 2011కి సంబంధించింది. 2011లో 189, 2011లో 189, 2011 189, అదే ఇక్కడ 189, ఇది 190, 200 ఇది. సో ఈ రకంగా మీరు నెక్స్ట్ వచ్చేసి చూడండి, 2011 అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఇది దేనికి సంబంధించింది, 2012ది. సో 2012 అంటే ఎక్కడ ఉంది మనకు, ఈడుంది. సో ఎంత, 202 అంటే చూడండి, అదో ఇది 200 కొంచెం మీద 202 అంటే ఆ రకంగా చేసుకుంటూ వెళ్తే మనకు వస్తుంది. నెక్స్ట్ 2013, 221, 2013, 221, 2013. ఓకే, 221 అంటే ఓకే 221 ఇక్కడ ఉంది. సో ఇది. సో ఈ రకంగా మీరు కరెక్ట్, అందుకే ఇదో 2014 వచ్చేసి 247, 2014 247, ఇదో 247. ఓకే, అదో ఇదో 240 ఉంది, 47 అంటే ఇక్కడ వస్తుంది, అదో వీళ్ళు డ్రా చేసుకున్నారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంది, లాస్ట్ది 2015కి సంబంధించిన, అదో ఇక్కడ చూడండి, అదో 2015కి 274, ఈ నుంచి 274 అంటేగా ఇది 74 కొంచెం అబౌవ్ ఇలా పెట్టినారు. ఓకే, ఈ రకంగా మనం చేస్తే మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి, ఇది చేసేటప్పుడు మీకు అవేర్నెస్ వస్తుంది. సో అందుకే నేను ఈ రెండింటికి తప్ప మిగిలిన దాంట్లో ప్లేస్లు మిగిలించుకొని ఈ 4 పెట్టేటప్పుడు ఈ రెండింటికి మధ్యనని ఇక్కడ రాస్తారు. సో ఇక్కడ రాసినవి ఏం చేసినారు, ఈ రెండు 2 పాయింట్ టోటల్లో ఇవి రెండు ప్లస్ చేస్తే ఇది వస్తుంది, ఇది తీసేస్తే ఇవి రెండు ప్లస్ చేస్తే ఈ రకంగా వస్తుంది. వచ్చినప్పుడు ఈ మధ్యలో రాసుకుంటారు కదా. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇక్కడనే స్ట్రైట్ యావరేజ్ వచ్చేసరికి స్ట్రైట్గా రాసుకుంటారు. సో దీనికి సంబంధించిన యావరేజ్ ఏం చేసినారు, ఇక్కడనే /4 చేసినారు, ఎందుకంటే 4 టోటల్ చేసినాం కాబట్టి. సో అక్కడనే స్ట్రైట్గా రాస్తాం. దీనికి సంబంధించిన ఏం చేస్తాం, ఇక్కడ 2 టోటల్ చేసుకున్నాం కాబట్టి /2 దీనికి స్ట్రైట్గా రాస్తాం. సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు లైన్గా డ్రా చేస్తే ఒకటి వస్తుంది, 2010 ఆ రకంగా వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్లాట్ ఇవ్వండి. సో కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ఇవన్నీ చూసుకోండి, మధ్యలో రాయండి. మెయిన్ ఎక్కడ రాసిన ఈ రెండింటికి మధ్యలో రాయమన్నా. నెక్స్ట్ ఇది తీసేసినప్పుడు కూడా 4 వస్తాయి కదా. సో దానికి సంబంధించిన మధ్యలో అంటే ఇక్కడ వస్తుంది. సో దీనికి సంబంధించిన టోటల్ యావరేజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. మళ్ళీ ఇవి రెండింటిని చేస్తూ మళ్ళీ ఇక్కడ పెట్టి ఇవి రెండింటిని ఇక్కడ పెట్టి సో అప్పుడు రాసుకోండి. దీనికి సంబంధించిన టోటల్ అనేది యావరేజ్ అనేది ఇక్కడ వస్తుంది మనకు. సో కరెక్ట్ ఇట్లా చూసుకుంటే ఇవి వచ్చేస్తాయి. సో ఆ రకంగా గ్రాఫ్ డ్రా అయ్యండి. అండ్ లాస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ ఏం చెప్పాను, ఈవెన్ చెప్పాను, ఆడ్ చెప్పాను. సో ఈవెన్ అంటే ఏంది, 4, 8, 6 ఆ రకంగా వస్తాయి. ఆడ్ అంటే ఏంది, 3, 5 ఆల్రెడీ 3, 5 వస్తే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఈవెన్ వచ్చినప్పుడు 2 పాయింట్ టోటల్ మళ్ళీ దానికి సంబంధించిన యావరేజ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఆల్రెడీ సెమీ యావరేజ్ చెప్పినాను. మూవింగ్ యావరేజ్లో ఆడు వాళ్ళే ఇక్కడ వచ్చేసి మనం కనుక్కోవాలా కౌంట్ చేసి. ఇక్కడ వచ్చేసి వాళ్ళే ఇస్తారు 3 ఇయర్ మూవింగ్, 5 ఇయర్ మూవింగ్, 8 ఇయర్ మూవింగ్, అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ దాన్ని బట్టి ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి లీస్ట్ స్క్వేర్ మెథడ్. ఈ లీస్ట్ స్క్వేర్ మెథడ్
లాస్ట్ మెథడ్ వచ్చేసి లీస్ట్ స్క్వేర్ మెథడ్. సో లీస్ట్ స్క్వేర్ మెథడ్ వచ్చేసి ఇది. సో లీస్ట్ స్క్వేర్ మెథడ్ అన్న స్ట్రైట్ లైన్ ట్రెండ్ అన్న ఇది వస్తుంది. సో లీస్ట్ స్క్వేర్ అన్న స్ట్రైట్ లైన్ ట్రెండ్. సో వచ్చిన ఇదే. సో ఫార్ములా వచ్చేసి ఏంటంటే y = a + bx. సో ఇందులో మనకి ఏంటంటే y వాల్యూస్ ట్రెండ్ వాల్యూస్ తెలియాలి. సో y వాల్యూస్ తెలియాలంటే ఫార్ములా ఏంటంటే a + bx. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకొని y = a + bx. y వాల్యూస్ ట్రెండ్ వాల్యూస్ అంటే వాళ్ళు ఇయర్స్ ఇస్తారు. 2001, 2002, 2003, 2004, 2005. సో ఆ రకంగా వాళ్ళు ఇయర్స్ ఇస్తారు. ఆ ఇయర్స్ యొక్క ట్రెండ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇయర్ అనమాట y అంటే. సో 2001, 2002. సో ఫార్ములా వచ్చేసి a + bx. సో ఏ వాల్యూ తెలియాలి, b వాల్యూ తెలియాలి, x వాల్యూ తెలియాలి. సో ఆ వాల్యూస్ ఇక్కడ అప్లై చేస్తే మనకి ఈచ్ ఇయర్ యొక్క ట్రెండ్ వాల్యూస్ వస్తాయి. సో ఏ వాల్యూ తెలియాలంటే ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఏ వాల్యూకు ఇది. సో ఈ టూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ y = a + bx ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఏ వచ్చేసి ఫార్ములా సమ్మేషన్ y / n. సో y వాల్యూస్ ఇస్తారు, వాటిని సమ్ చేస్తే y వస్తుంది. సో ఇక్కడ y అంటే ఏంటంటే ఇయర్కి సంబంధించిన డేటా ఇస్తారు y అంటే. సో ఇయర్కి సంబంధించిన ఏమంటారు ఒక ప్రాఫిట్స్, 2001 ప్రాఫిట్స్, 2002 ప్రాఫిట్స్. సో వాటన్నిటిని యాడ్ చేసి / నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో అది బి అంటే ఏంటంటే సమ్మేషన్ xy / సమ్మేషన్ x². ఈ టూ గుర్తుపెట్టుకోండి. y = a + bx లీస్ట్ స్క్వేర్ అన్నప్పుడు ఏ అంటే సమ్మేషన్ y / n, b అంటే సమ్మేషన్ xy / సమ్మేషన్ x². సో ఇది. సో ఇందులో కూడా రెండు ఉంటాయి. ఆడ్ నెంబర్స్ ఇస్తున్నారా, ఈవెన్ నెంబర్స్ ఇస్తున్నారా. సో వన్ సమ్ చూద్దాం, మనకి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ సమ్ చూడండి ఒకటి. వీళ్ళేమంటే ద ఫాలోయింగ్ టేబుల్ రిలేట్స్ టు ద టూరిస్ట్ అరైవల్స్ ఇన్ lakhs డ్యూరింగ్ 2015 to 21 ఇన్ ఇండియా. ఇయర్స్ ఇచ్చారు, టూరిస్ట్ అరైవల్స్ ఇచ్చినారు. సో ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ట్రెండ్ బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అండ్ ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ టూరిస్ట్ దట్ వుడ్ అరైవ్డ్ ఇన్ ద ఇయర్ 2000. సో 2015లో 18 మెంబర్స్ వచ్చారు టూరిస్ట్ అరైవల్స్. సో ఇన్ ఇండియా. ఓకే. నెక్స్ట్ వచ్చి 2016లో మన ఇండియాకి వచ్చేసి 20 మెంబర్స్ టూరిస్ట్ అంటే చూడడానికి వచ్చారు. 2017 ఈ రకం 2025లో ఎంతమంది వస్తారు నెంబర్ ఆఫ్ టూరిస్ట్ అని అడుగుతున్నారు. అదో ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ టూరిస్ట్ దట్ వుడ్ అరైవ్ ఇన్ ద ఇయర్ 2025 అండ్ ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ట్రెండ్ బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అంటున్నారు. సో లీస్ట్ స్క్వేర్తో క్యాలిక్యులేట్ చేయాలి అండ్ 2025లో టూరిస్టులు ఎంతమంది వస్తారు అనేది కూడా ఎస్టిమేట్ చేయాలి. సో లీస్ట్ స్క్వేర్ ఫార్ములా ఆల్రెడీ ఏం చెప్పాను, y = a + bx అండ్ ఏ వచ్చేసి సమ్మేషన్ y / n, b వచ్చేసి సమ్మేషన్ xy / సమ్మేషన్ x². ఇది ఫార్ములా. సో వాళ్ళు డేటా ఇచ్చారు, చెప్పాను కదా y అంటేనే. సో వాళ్ళు ఇయర్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన ఏమంటారు, ఇప్పుడు ఇయర్ వచ్చేసి 2015, దానికి సంబంధించిన ఎంత 18. సో ఆ వాల్యూస్ అనమాట 20, 23 ఇయర్స్. సో y అంటేనే ఇయర్కి సంబంధించిన డేటా ఇచ్చినారు ఇలా 18, 20, 23 ఈ ఇయర్కి సంబంధించింది, ఇది ఇయర్కి సంబంధించి, ఈ ఇయర్కి సంబంధించింది ఇది. సో వాల్యూస్ని సమ్ చేస్తే మనకి ఇది వస్తుంది. నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7 / 7 చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బి. సో బి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది లాస్ట్ మెథడ్. మోస్ట్లీ ఈ మెథడ్ అడుగుతారు, అట్లని ఈ మెథడ్ అడుగుతారని కాదు. ఎక్కువసార్లు రిపీట్ అయినది లీస్ట్ స్క్వేర్ మెథడ్. సో ప్రతిసారి ఇదే వస్తుందని కూడా లేదు, కానీ ఎక్కువసార్లు ఇది అడుగుతారని అంటున్నాను. అన్ని ఇంపార్టెంటే, ఏదన్నా రావచ్చు. సో ఫస్ట్ లీస్ట్ స్క్వేర్ అంటే ఇది. సో ఏ అంటే ఇది కదా. ఫస్ట్ మనం ఈ వాల్యూస్ రాసుకుందాం. ఈ ఇయర్ ఇచ్చినారు 2015, 16, 17, 18, 19, 20, 21. సో మీరు రాసుకోండి 2016 అని, కావాలంటే రాస్తాను. సో ఈ రకంగా ఇచ్చినారు. ఓకే. ఇది వచ్చేసి టూరిస్ట్ అరైవల్స్. ఓకే. టూరిస్ట్ అరైవల్స్ ఏంది 18, 20, 23, 25, 24, 28, 30. సో ఇచ్చినారు. నేనేం చెప్పినా సమ్మేషన్ y అంటే ఈ వాల్యూస్ని యాడ్ చేయాలన్న. ఓకే. సో ఈ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు ఎంత వచ్చిందంటే 168 వచ్చింది. సో ఈ 168 ఇక్కడ పెడితే అండ్ / n. n అంటే 1, 2, 3, 4, 5, 6, 7. సో నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో ఇది చేస్తే మనకు 24 వస్తుంది. ఏ వచ్చింది. సో మనకు తెలియాల్సింది ఇంకా నెక్స్ట్ ఏంది బి అండ్ ఎక్స్ కూడా తెలియాలి. సో ఇప్పుడు వచ్చేసి బి అంటే ఏంది సమ్మేషన్ xy / సమ్మేషన్ x². ఇప్పుడు మనకి ఎక్స్ తెలిస్తే ఇది అనేది y అని చెప్పినా కదా ఆల్రెడీ. ఇది వాళ్ళు ఇచ్చినది y. ఓకే. ఓకే. ఇది y. ఇవి వచ్చేసి ఇయర్స్. ఇది y.
మనకి ఎక్స్ తెలిస్తే ఎక్స్ వాల్యూస్ని వై వాల్యూస్ని మల్టిప్లై చేస్తాం, ఆ వచ్చిన వాల్యూస్ని సమ్ చేస్తే సమ్మేషన్ ఎక్స్ వై వస్తుంది. సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంది, ఎక్స్ వాల్యూ తెలియాలి. ఓకే, సో ఎక్స్ ఎలా తెలుస్తుందంటే చూడండి, ఇప్పుడు వీటిని 2 ఈక్వల్ పార్ట్స్ చేయండి. సో 2 ఈక్వల్ పార్ట్స్ ఎలా చేస్తారు, 4 చేయగలుగుతాం, అట్లా 4 చేయలేము. ఒక ఈ త్రీని ఈక్వల్ పార్ట్స్ చేయగలుగుతాం. సో ఆ రకంగా చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న దానికి ఇక్కడ 0 పెట్టుకోండి. మీదికి వెళ్ళేటప్పుడు -1 అండ్ -2 -3. సో ఈ రకంగా ఎప్పుడు ఇవి వచ్చేటప్పుడు ఇక్కడ -1 -2 -3 పెట్టుకోవాలి కదా, ఇటు కిందికి మాత్రం 1 2 3 అని పెట్టుకోవాలి. సో ఇది అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. ఇది ప్రతిదానికి సేమ్. సో మనము 2 ఈక్వల్ పార్ట్స్ అనేది తీసుకోవాలి. 2 ఈక్వల్ పార్ట్స్ అంటే 4 అంటే రాదు కదా, ఇక్కడ 3నే ఉన్నాయి. సో ఇక్కడ కరెక్ట్ 3, ఇక్కడ కరెక్ట్ 3 అయితే కరెక్ట్ సెట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే మిగిలిపోయిందో అది 0 అనుకోవాలి. అప్వర్డ్కి వెళ్ళేటప్పుడు -1 -2 -3 వెళ్ళాలి. డౌన్వర్డ్ వచ్చేసరికి +1 +2 +3కి వెళ్ళాలి. ఇవి ఎక్స్ వాల్యూస్. ఇది అనేది ఈ రకంగానే ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, మనకి ఇప్పుడు ఫార్ములా ఏంది, సమ్మేషన్ ఎక్స్ వై. ఓకే, మనకి ఇక్కడ ఇది ఎక్స్ వాల్యూస్ తెలిసినాయి అండ్ ఇక్కడ వై వాల్యూ ఉంది. సో కాబట్టి మనము నెక్స్ట్ ఎక్స్ వై వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. సో చేస్తే 18 × 3 అంటే -54, ఇవి రెండింటిని చేస్తే -40 -21, 0 × ఎనీథింగ్ 0, ఇవి రెండు 24, 28 × 2 56 అండ్ ఇవి రెండింటిని చేస్తే 90 వస్తాయి. మనకి ఇక్కడ ఏంది సమ్మేషన్ ఎక్స్ వై. సో ఎక్స్ వై వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంది సమ్మేషన్ ఎక్స్ వై అంటే ఈ ఎక్స్ వై వాల్యూస్ని సమ్ చేయాలి. సో సమ్ చేస్తే మనకు 53 వస్తాయి. అంటే సమ్ చేయాలంటే ఎలా చేయాలంటే ఒకసారి మీకు చూపిస్తా. అక్కడ మైనస్ వాల్యూస్ నేను మీరు 1 మినిట్. సో వీటిని సమ్ చేయాలంటే ఎలా చేయాలంటే -54. సో నెక్స్ట్ -40 ఉంది, నెక్స్ట్ -21 ఉంది. సో రకం చేసి నెక్స్ట్ ఇవి +24 ఆ ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 56 90. సో ఈ రకంగా చేస్తే మనకు 55 వచ్చింది. ఇంకొకసారి మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. కరెక్ట్ 53 వస్తుంది. ఇక్కడ ఏదో బై మిస్టేక్ ఏదో -54 -40. ఓకే, -21. నెక్స్ట్ వచ్చేసి +24 +56 +90. నా ఫోన్లో ఇవి చేస్తే 55 అని వస్తున్నాయి. ఇది చూపించిన కదా ఆల్రెడీ. కొంచెం నా ఫోన్లో క్యాలిక్యులేటర్ ఏదో మిస్టేక్ చూపిస్తుంది. 53 వచ్చింది చూడండి కావాలంటే. ఇది వచ్చేసి 5. సో ఇది ఆల్రెడీ నేను 5 ఇవి వచ్చేసి 1 మినిట్. సారీ, ఫోన్లో ఏమి మిస్టేక్ లేదు. ఇది చూడండి 23 × -1 అంటే ఎంత, -23. సో మనకు 55 వచ్చింది కదా, ఇంకా ఇక్కడ 2 మైనస్ చేయాలి కదా. సో 53 వస్తుంది. సారీ, మిస్టేక్ అయింది, 1 మిస్టేక్. సో మనకి ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ వై 53 వచ్చింది కదా. సో ఇక్కడ 53 పెట్టుకోవాలా అండ్ డివైడెడ్ బై ఇక్కడ మనకి ఏం రావాలా, x² కావాలా. సో ఎక్స్ ఉంది, దీన్ని స్క్వేర్ చేస్తే x² వస్తుంది. సో ఎక్స్ ఉంది, x² అంటే -3² అంటే 9, ఇదేమో 4, ఇదేమో 1, ఇది వచ్చేసి 0, ఇక్కడ వచ్చేసి 1, ఇక్కడ 4, 3² అంటే 9. సో వాల్యూస్ x² వాల్యూస్ వచ్చాయి. సో వీటన్నిటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే సమ్మేషన్ x² = 28 వస్తుంది. వీటన్నిటిని సమ్ చేస్తే సో ఇక్కడ పెట్టుకోవాలి. అప్పుడు 53 డివైడెడ్ బై 28 చేస్తే 1.89 వస్తుంది. ఓకే, మనకు ఇంకా నెక్స్ట్ ఏ వచ్చింది, బి వచ్చింది. అండ్ ఎక్స్ వాల్యూస్ అంటే ఏంది, -3 -2 -1 0 1 2 3. సో ఇదన్నమాట. సో మనం ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ట్రెండ్ లైన్ చేయమన్నా చెప్పినా కదా. ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే సో ఇదంతా కూడా కింద చేయాలి. మీరు నేను రఫ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇదంతా ఏ = సమ్మేషన్ అదా ఈ రకం కింద చేయాలి. ఏ = సమ్మేషన్ y/n = అని కింద చేయాలి. సో మీకు ఇక్కడ అర్థమవుతుందని ఇక్కడనే రాసేసాను రఫ్గా. సో ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫార్ములా y = a + bx కదా. సో ఏ అంటే ఎంత వచ్చింది మనకు 24 వచ్చింది, ప్లస్ బి అంటే ఏంది 1.89. ఎక్స్ ఇది ఒకటి. ఇది ఎలా చేయాలంటే ఎక్స్ వాల్యూస్ ఎన్ని వచ్చినాయి మనకు, -3 ఉంది, -2 -1 0 1 2 3 ఉంది. సో ఈచ్ ఎక్స్ వాల్యూ తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసి అప్పుడు ప్రతిదానికి వాల్యూ వస్తుంది. ఇప్పుడు -3 పెట్టుకుంటే ఒక వాల్యూ వస్తుంది, -2 ఇక్కడ పెట్టుకుంటే ఒక వాల్యూ, -1 పెట్టుకుంటే ఒక వాల్యూ, 0 పెట్టుకుంటే ఒక వాల్యూ, 1 పెట్టుకుంటే ఒక వాల్యూ, 2 పెట్టుకుంటే ఒక వాల్యూ, 3 పెట్టుకుంటే ఒక వస్తుంది. కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనం x =
3 పెట్టుకొని అప్పుడు అప్లై చేయాలి. y = 24 + 1.89 x కదా -3. సో ఈ రకంగా పెట్టుకొని చేస్తే మనకు 18.33 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసింది x వాల్యూ -2. సో ఈ వాల్యూ పెట్టుకుంటే y = 24 + 1.89 -2. సో ఈ రకంగా పెట్టుకుంటే మనకు 20.22 వస్తుంది. సో నెక్స్ట్ ఏంది -1 x = సో x = -1 పెట్టుకుంటే మనకు y = 24 + 1.89 ఇక్కడ అదో ప్లస్ 1.8 ఇక్కడ పెట్టాలి కదా. సో పెట్టి ఇక్కడ -1 అని పెడితే సారీ ఓకే 20 ఇక్కడ వచ్చేసి మనకు 22.11 వస్తుంది. ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. x = 0 పెడితే y = 24 + 1.89 ఇక్కడ 0 వస్తుంది. సో వాల్యూ 0 × 0 0 సో 24 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకెన్ని ఉన్నాయి, x = 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో x = 1 పెడితే y = 24 + 1.89 × 1 అంటే అప్పుడు ఆటోమేటిక్గా 24 + 1.89 వస్తుంది, అంటే 25.89 వస్తుంది. సో నెక్స్ట్ x = 2 పెడితే y = 24 + 1.89 × 2. సో ఇది సాల్వ్ చేస్తే 27.78 వస్తుంది. సో మీకు ప్రొసీజర్ ఎలా ఉంటుందని ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇవి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేటర్ ఉపయోగించి ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇది క్యాలిక్యులేట్ చేసుకొని జస్ట్ ప్రొసీజర్ ఎలా చేయాలనేది చెప్తున్నాను మీకు అవేర్నెస్ కోసం. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 29.67 వస్తుంది. సో ఈ రకంగా మనకు వాల్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. గ్రాఫ్ ఎలా డ్రా చేయాలంటే ఇయర్ అండ్ ఇక్కడ వచ్చిన టూరిస్ట్ అరైవల్స్తో గ్రాఫ్ డ్రా చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఇలా ఇయర్స్ ఇక్కడ, టూరిస్ట్ అరైవల్స్ ఇక్కడ పెట్టుకోవాలి. 2015, 16 సో ఈ రకంగా. అండ్ ఇక్కడ వచ్చేసి 18, 20 రకంగా ఉన్నాయి కాబట్టి మీరు 10, 15 ఓకే 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో లాస్ట్ 30 కదా. సో ఈ రకంగా పెట్టుకోవచ్చు. లేదంటే మరి ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది అనిపిస్తే మీరు 2 డిజిట్స్ కూడా ఏమంటారు ఇంక్రీజ్ చేసుకుంటూ కూడా రాసుకోవచ్చు. సో ఇలా 15 రాసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా రాసుకుంటే మీకు మంచిగా ఎలాబరేషన్గా ఉంటుంది. గ్రాఫ్ కూడా ఈజీగా ఏమంటే క్లియర్గా కనిపిస్తుంది. లేదంటే 2 వాల్యూస్ ఇంక్రీజ్ చేసుకుంటూ కూడా రాసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో ఇక్కడ కూడా గ్రాఫ్లో ఆ రకంగానే డ్రా చేస్తారు. 15 నుంచి 15, 16, 17, 18, 19 సో ఎలాబరేషన్కి మంచిగా ఉంటుంది. ఈ రకంగా నీట్గా ప్రజెంట్ అవుతుంది డ్రా చేస్తే. ఈ రకంగా ఈచ్ ఏమంటారు 2 వాల్యూస్ ఇంక్రీజ్ చేయకుండా 1 వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సో ఇయర్ అండ్ టూరిస్ట్ అరైవల్స్ 2015 ఎంత 18. సో ఇలా పెట్టుకుంటూ వెళ్తే ఇక్కడ మనకు వస్తుంది. ఇదేంటిది యాక్చువల్గా డేటా లైన్. సో ట్రెండ్ లైన్ అంటే ఏంది, మనము ఏవైతే ఫైండ్ అవుట్ చేస్తాం వాల్యూస్ ఇది కదా ట్రెండ్ లైన్ అంటే ఏంది ఇది. సో ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తే వచ్చేది మనకు ట్రెండ్ లైన్. సో ఈ ఫార్ములా ఉపయోగించి చేయాలంటే ఎక్స్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. సో వీటన్నిటిని సాల్వ్ చేస్తే మనకు ప్రతిదానికి 18.33, 20.22 సో ఆ రకంగా వచ్చినాయి. అంటే 2015లో వచ్చేసి 2016, 17, 18, 19, 20, 21కి సంబంధించిన ట్రెండ్ లైన్స్ వచ్చినాయి బై యూజింగ్ x = -2, -3, -2, -1 సో ఇవి చేస్తే. సో 2015 సంబంధించిన ఈ y వాల్యూ సో ఇయర్ వాల్యూ అని చెప్పిన కదా 18.33 వచ్చింది. వెన్ x = -3 యూజ్ చేసినప్పుడు, x = -2 యూజ్ చేసినప్పుడు ఇది వచ్చింది. అంటే ఇది వచ్చేసి -3 ఇది 2015ది. సో ఆ రకంగా 2015 సంబంధించింది 18.33. సో 2015 సంబంధించిన 18.33 అంటే ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి -2 అంటే ఏంది, సారీ -2 కాదు 2016 సంబంధించింది ఏంది 20.22. 2016 సంబంధించి 20.22 అంటే ఇక్కడ వస్తుంది. సో ఈ రకంగా మీరు డ్రా చేసుకుంటూ ఏమంటారు డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఈచ్ ఇయర్ 2017 సంబంధించింది ఏంది 22.11. సో 22.11 2017 అంటే ఒక ఇలా ఉందనుకో 22.11 అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో వస్తుంది కదా ఇలా. సో ఈ రకంగా మీరు డ్రా పెట్టుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఇక్కడ ఒక లైన్ మీకు వస్తుంది. లైన్ కాకపోతే ఇలానన్నా సో ఏదో ఒక రకంగా వస్తుంది. వాటన్నిటిని డ్రా చేయండి. ఇక్కడ వచ్చింది చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఇది యాక్చువల్ డేటా లైన్. ఇది
క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇది యాక్చువల్ డేటా అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో గ్రాఫ్ డ్రా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇప్పుడు ట్రెండ్ లైన్ కదా నెక్స్ట్, అది వచ్చేసి 2015లో ఇది, అండ్ 2016లో వచ్చేసి ఇది. సో ఆ రకంగా 2017కి సంబంధించింది వాల్యూస్ వచ్చినాయి కదా. సో వీటికి సంబంధించి క్యాలిక్యులేట్ చేసాం కదా ఆ వాల్యూస్తో. 2017కి సంబంధించింది అంటే 1 2 3. సో 1 2 3 అంటే ఇది 22.11. సో 2018కి సంబంధించింది 0 యూజ్ చేసినప్పుడు, 2018కి సంబంధించి 0 యూజ్ చేసినప్పుడు 24 వచ్చింది అది. సో 2019కి సంబంధించింది 1 ఉపయోగించినప్పుడు, 2019కి 1 ఉపయోగించినప్పుడు ఇది. సో ఆ 2019లో ఈ 25.18 అయింది. ఆ రకంగా పెట్టుకోవాలి. సో ఆ రకంగా పెట్టుకుంటే మనకి ఈ లైన్ వస్తుంది. ఇది ఇలా ఉంది చూడండి, ఈ లైన్ వస్తుంది. ఇది అనేది ట్రెండ్ లైన్. సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ యాక్సిస్ ఎన్ని తీసుకున్నాం అనేది రాయాలి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ = 1 ఇయర్ తీసుకున్నాడు. అంటే ఇక్కడ 2015 తీసుకున్నాక ఎంపైనా 2016 తీసుకోకుండా కొంచెం ఇక్కడ మిగిలిచి ఇక్కడ తీసుకున్నారు, 2 సెంటీమీటర్స్ తీసుకున్నారు. సో మీ ఇష్టం ఏ రకంగానే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వై యాక్సిస్ వచ్చేసి 1 సెంటీమీటర్ తీసుకున్నాం కదా మనం. 1 సెంటీమీటర్ = 1 lakh తీసుకున్నాం. సో అంటే 1 సెంటీమీటరే మనము 15 lakhs 16 lakhs 17 lakhs ఆ రకంగా చేసుకుంటే వెళ్ళాము. ఎందుకంటే ఇది 1 సెంటీమీటర్ 1 lakh అంటే ఇక్కడ చూడండి ఇన్ ల్యాక్స్లో ఇచ్చినారు. సో ఇది 18 lakhs 20 lakhs ఆ రకంగా అనమాట. మనమేమో 1 lakh పెంచుకుంటే వెళ్ళాం 1 సెంటీమీటర్కి. ఇది 15 lakhs 16 lakhs 17 lakhs. సో 1 సెంటీమీటర్ = 1 lakh. సో ఈ రకంగా మనం డ్రా చేయండి. ఇదేమో ట్రెండ్ లైన్, ఇదేమో యాక్చువల్ డేటా లైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళు ఏమి ఇచ్చినారంటే ఇక్కడ చూడండి, మనం లీస్ట్ స్క్వేర్ది అయిపోయింది. నెక్స్ట్ ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ టూరిస్ట్ దట్ వర్ అరైవ్ ఇన్ ద ఇయర్ 2025 అన్నారు. సో వీళ్ళు క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ టూరిస్ట్ దట్ వుడ్ అరైవ్ ఇన్ ద ఇయర్ 2015. అంటే ఇక్కడ 2022 ఉంటుంది, 23 ఉంటుంది, అండ్ 24 ఉంటుంది, లాస్ట్కి 25 ఉంటుంది. ఇది క్లియర్. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఎంతమంది వచ్చినారు అని అంటున్నారు నెంబర్ ఆఫ్ టూరిస్ట్. ఇక్కడ మనకు ప్రొసీజర్ ఏంది, ఇవేమో ఇయర్స్, అండ్ ఇక్కడ టూరిస్ట్ అరైవల్స్ లాస్ట్ 2025లో ఎంతమంది వచ్చినారు అనేది మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. సో అప్పుడు ఫార్ములా ఏంది, మనకు మామూలుగా ఇయర్స్ టూరిస్ట్ అరైవల్స్ వచ్చినప్పుడు y = a + bx. సో ఇదే ఫార్ములా. సో ఈ ఫార్ములా ఏ కనుక్కోవాలో బి కనుక్కోవాలో, ఎక్స్ వాల్యూస్ వచ్చేసి ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ని ఇవన్నీ కూడా చేస్తే, అండ్ ఈచ్ ఎక్స్ వాల్యూ ఉపయోగించినప్పుడు సో వాటికి సంబంధించిన అంటే ఈచ్ ఇయర్కి సంబంధించినవి ట్రెండ్ లైన్కి సంబంధించిన ఏమంటారు పాయింట్స్ వస్తాయి. సో ఇది వీళ్ళు ఏమన్నారంటే 2025లో నెంబర్ ఆఫ్ టూరిస్టులు ఎంతమంది వచ్చినారు అన్నారు. సో ఇలా అడిగినప్పుడు ఫార్ములా ఏంది, y = a + bx. ఓకే, ఏ అంటే ఏంది మనకు ఆల్రెడీ తెలుసు 24 ఫైండ్ అవుట్ చేస్తాం. 1.89 బి. సో 24 + 1.89 మనకు కావాల్సింది ఇప్పుడు ఎక్స్ వాల్యూ. ఆ ఎక్స్ వాల్యూ ఎప్పటిది కావాలా, వీళ్ళు 2025లో సో 2025లో ఎంతమంది వచ్చినారు అని అడిగినారు కాబట్టి 2025కి సంబంధించిన ఎక్స్ వాల్యూ కావాలా. ఇప్పుడు మనకి ఇక్కడ 2021కి సంబంధించిన ఎక్స్ వాల్యూ ఇది. సో నెక్స్ట్ వాల్యూ వచ్చేసి సో ఇది 2021 యొక్క ఎక్స్ వాల్యూ 3. ఈ మ్యాటర్ ఏంటంటే 2025కి సంబంధించిన టూరిస్టులు ఎంతమంది వచ్చినారంటే 2025కు సంబంధించిన ఎక్స్ వాల్యూ యూజ్ చేస్తున్నది. ఇప్పుడు అంతే కదా, ఇది అనేది ఎక్స్ వాల్యూ -3 ఉపయోగిస్తే 2015 వచ్చింది ఈ ట్రెండ్ వాల్యూ. సో -2 ఉపయోగిస్తే 2016 యొక్క ట్రెండ్ లైన్ వచ్చింది. సో ఆ రకంగానే -1 ఉపయోగిస్తే 2017 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 2025 ఎంత అవుతుంది అంటే 21ది 4 అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఊహించుకుంటే ఇప్పుడు 2022ది ఎంత అవుతుంది, 4 అవుతుంది. 2023ది ఎంత అవుతుంది, 4 అంటే 5 అవుతుంది. 24ది ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి 25ది అంటే ఆటోమేటిక్గా 7 అంటే 7x వాల్యూ ఉపయోగిస్తే ఈ ఇయర్ 2025 వచ్చింది. సో 3x వాల్యూ ఉపయోగిస్తే 21 వచ్చింది. 22ది ఏమో 4ది ఉపయోగించాలి, 23ది 5ది ఉపయోగించాలి, 24ది 6ది ఉపయోగించాలి, 25ది రావాలంటే 7 ఉపయోగించాలి. సో ఇప్పుడు 25 అన్నారు కాబట్టి 7 ఉపయోగించాలి. ఇక్కడ 7 పెడితే అప్పుడు ఈ వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సేల్స్ 2025 వస్తుంది. సో ఇక్కడ మనకి 37.23 వచ్చింది. ఎస్టిమేటెడ్ సేల్స్ కాదు, నెంబర్ ఆఫ్ టూరిస్ట్ అరైవల్ ఇన్ 2025.
సో ఇది ఇంకో సమ్ చూద్దాం. లీస్ట్ స్క్వేర్ మెథడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ఫిట్ ఎ ట్రెండ్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ y ఈక్వల్ టు a ప్లస్ bx. y ఈక్వల్ టు a ప్లస్ bx అనే ఫార్ములా ఎక్కడ ఉపయోగిస్తాం? ఇక్కడనే. సో ఫిట్ ఎ ట్రెండ్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ ఇక్కడ లీస్ట్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయమని లేదు. వీళ్ళు ఏమన్నారు చూడండి, ఇక్కడైతే మెథడ్లు ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ చెప్పినారు, ఇక్కడ నుంచి టాపిక్ స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ఫిట్ ఎ ట్రెండ్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ y ఈక్వల్ టు a ప్లస్ bx అని లీస్ట్ స్క్వేర్ మెథడ్ అని లేదు. అయినప్పటికీ లీస్ట్ స్క్వేర్ మెథడ్లోనే కదా y ఈక్వల్ టు a ప్లస్ bx అనే ఫార్ములా అప్లై చేసేది. సో కాబట్టి ఇది లీస్ట్ స్క్వేర్ మెథడ్ యొక్క ఏమంటారు ప్రొసీజర్ అని చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇయర్స్ ఇచ్చినారు, ప్రాఫిట్స్ ఇచ్చినారు. సో ఇక్కడ ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పినాను ఆల్రెడీ, 2 పార్ట్స్ తీసుకోమన్నా. సో 2 పార్ట్స్ ఎలా తీసుకుంటారు? ఇక్కడ 3 అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అండ్ ఇక్కడ 3 తీసుకుంటే మధ్యలో ఎన్ని వస్తున్నాయి? 2 వస్తున్నాయి. ఆ రకంగా రావద్దు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏంది అంటే మనము ఇంతసేపు ఏమో 1 ఒకటే మిలిగింది, ఒకటే ఇక్కడ 0 పెట్టుకున్నాం అండ్ మీది మైనస్ మీది వచ్చేసి మనం ఏ రకంగా చేసుకున్నాం? -1 -2 -3. ఇక్కడేమో 1 2 3 ఇంక్రీజ్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని వచ్చినాయి? 2 వాల్యూస్ వచ్చినాయి. సో ఈ రకంగా 2 వాల్యూస్ వచ్చినాయి కదా. సో కాబట్టి ఒకవేళ మనకి ఇక్కడ 4 ఉన్నదో, ఇక్కడ 4 అండ్ ఇక్కడ 4 అప్లై చేసినా కానీ 0 పెట్టుకోవడానికి లేదు కదా. ఒకవేళ ఇంకోటి ఉందనుకో పెట్టుకోవచ్చు, 0 -1 -2 -3 -4 అవుతుంది. కిందేమో 1 2 3 4 వస్తుంది. ఒక్కటే వాల్యూ మిలగాల మధ్యలో, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కటే స్కిప్ చేయాలి. ఆ స్కిప్ చేసిన దాన్ని 0 పెట్టుకోవాలి. మిగిలిన -1 -2 -3 -4 అలా అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక వాల్యూ ఇక్కడ ఏదన్నా ఉందనుకో, అప్పుడు ఈ 4 అండ్ ఈ 4 అవుతుంది, ఇది ఒకటి స్కిప్ అవుతుంది. ఇక్కడ -1 -2 -3 -4 కిందివేమో 1 2 3 4 అయిపోతుండే. సో ఇక్కడ మిగిలినదేమో 0 తీసుకుంటే ఇక్కడ ఏంది మనకు ఇక్కడ ఈక్వల్ పార్ట్స్, ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాం అనుకో, మధ్యలో 2 మిలుగుతున్నాయి. సో ఆ రకంగా మిలిగినప్పుడు మనం ఉపయోగించాల్సిన ప్రొసీజర్ వచ్చేసి ఏంటంటే, ఇక టెక్స్ట్ బుక్లోనే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫస్ట్ ఫార్ములా రాసుకొని y ఈక్వల్ టు a ప్లస్ bx. ఏ అంటే సమ్మేషన్ y డివైడెడ్ బై n. సో వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని సమ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన కదా ఈ వాల్యూస్ని సమ్ చేసుకొని 1530 వస్తుంది. అండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఏమంటారు ఇయర్స్ వచ్చేసి మనకి 8 ఇయర్స్ ఇచ్చారు, చేస్తే మనకి ఏ వస్తుంది. సో b అంటే ఏంది? సమ్మేషన్ xy డివైడెడ్ బై సమ్మేషన్ x స్క్వేర్. ఇప్పుడు మనకి x వాల్యూస్ తెలియాలి. అప్పుడు xy మల్టిప్లై చేస్తే మనం వచ్చిన వాల్యూస్ని సమ్ చేస్తాం. సో అప్పుడు సమ్మేషన్ xy వస్తుంది. అండ్ xని x స్క్వేర్ చేసి ఆ వాల్యూస్ని సమ్మేషన్ చేస్తే మనకు సమ్మేషన్ x స్క్వేర్ వస్తుంది. ఆ వాల్యూస్ని ఇక్కడ పెడతాం. సో ఇంకా ఎక్స్ వాల్యూస్ అంటే ఏంది? సో ఏ ఇక్కడ పెడతాం, బి ఇక్కడ పెడతాం, ఎక్స్ వచ్చేసి మనకు ఇప్పుడు తెలుస్తుంది కదా. ఆ వాల్యూస్ అనేది ఈచ్ ఇయర్ యొక్క ఎక్స్ వాల్యూస్ పెడితే మనకి ఈచ్ ఇయర్ యొక్క ట్రెండ్ లైన్ వస్తుంది. సో అది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అండ్ ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ మనకు 2 వచ్చినాయి. సో ఇక్కడ రాదు. ఒకవేళ తీసుకుంటే ఇక్కడ 4 ఇక్కడ 4 తీసుకున్నా మధ్యలో ఒక వాల్యూ అనేది ఇక్కడ ఉండాలి. ఉంటే అది 0 పెట్టుకుంటాం. అండ్ మీది -1 -2 -3 -4 ఇక్కడేమో 1 2 3 4 పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చేసి 2 వాల్యూస్ మిలిగినాయి. ఇక్కడేమో 3 అండ్ ఇక్కడేమో 3 పెట్టుకుంటే ఇవి 2 మిలిగినాయి. సో ఈ రకంగా మిలిగినప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ 2 మిలిగినప్పుడు సో ఫస్ట్ వచ్చేసి మీదే మైనస్వి కదా పెట్టుకునేది, కిందివి ప్లస్వి పెట్టుకుంటాం. 0.5గా కన్సిడర్ చేయాలి. ఇది వచ్చేసి ఈ 2 వాల్యూస్ మిలిగినాయి కదా. ఈ 2 వాల్యూస్లో ఫస్ట్ది ఏది? ఇది. సెకండ్ది ఏది? ఇది. సో ఫస్ట్వి వచ్చేసి అప్వర్డ్కి వెళ్ళేటప్పుడు మైనస్లతో స్టార్ట్ కావాలి. అంతే కదా, మైనస్లతోనే స్టార్ట్ అయినాం. సో -0.5 ఈచ్ 1 వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే వాళ్ళ. సో దీనికి ఒక వాల్యూ 1 ప్లస్ చేస్తే ఏమవుతుంది? 0.5 ఉంది. ఇంకో 1 ప్లస్ చేస్తే 1.5 అవుతుంది. దీనికి ఇంకొక 1 ప్లస్ చేస్తే 2.5 అవుతుంది. దీనికి ఇంకో వాల్యూ ప్లస్ చేస్తే 3.5. ఈచ్ 1 వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినాం. సో ఇక్కడ కూడా మనం 0 -1 -2 -3 1 వాల్యూనే కదా. ఇప్పుడు 0.5 కూడా 1 వాల్యూ ఇంక్రీజ్ చేస్తే 1.5 వస్తుంది. దీనికి 1 వాల్యూ 2.5 3.5 వస్తుంది. సో నెక్స్ట్ ఈ 2 వాల్యూస్లో ఇదేమో మొదటి వాల్యూ కాబట్టి మైనస్లతో మీదికి వెళ్ళిపోయినాం. సో ఇది రెండో వాల్యూ కాబట్టి ప్లస్లతో కిందికి వెళ్ళాలి. సో ప్లస్ 0.5 1 వాల్యూ ఇంక్రీజ్ చేస్తే ప్లస్ 1.5 ప్లస్ 2.5 ప్లస్ 3.5 వచ్చినాయి. సో ఈ రకంగా ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి. సో ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి అండ్ ఇక్కడ వై వాల్యూ ఉంది. సో ఇవి రెండింటిని ఏమంటారు మల్టిప్లై చేస్తే అదో XY ఈ వాల్యూస్ వస్తాయి. అండ్ వీటిని సమ్ చేస్తే 222 వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసింది. సో నెక్స్ట్ సమ్మేషన్ x స్క్వేర్ కావాలి. అంటే x వాల్యూస్ మనం కనుక్కున్నాం కాబట్టి వీటిని స్క్వేర్ చేయాలి. ఈ x వాల్యూస్ సో వీటిని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే
ఇది ఎక్స్ వాల్యూస్ కాదు, డీవియేషన్స్ ఫ్రమ్ మిడ్ ఇయర్. సో 2010 అండ్ 2011 నుంచి మనం ఈ రకంగా అనుకున్నాం కదా. సో ఇది అనేది డీవియేషన్ ఫ్రమ్ మిడ్ ఇయర్. సో మిడ్ ఇయర్స్ అనేటివి ఇవి రెండు వచ్చినాయి కదా. సో ఇందులో నుంచి ఈ మనము మీదిదేమో -0.5 అనుకున్నాం, ఆ రకంగా ఇంక్రీజ్ చేసుకున్నాం. కిందిదేమో 0.5 అనుకుంటే కిందికి ఇంక్రీజ్ చేసినాం. సో ఇది వచ్చేసి డీవియేషన్స్ ఫ్రమ్ మిడ్ ఇయర్ వచ్చేసి 2010.5 అంటే 2010 అండ్ 11 నుంచి ఈ రెండు వాల్యూస్ని తీసుకున్నాం కాబట్టి 2010.5 అని రాసినారు వాళ్ళు. సో మీరు ఆ రకంగా ఏం రాయాల్సిన అవసరం లేదు. 2010.5 డీవియేషన్స్ ఫ్రమ్ మిడ్ ఇయర్ అని రాయండి అంతే. సో డీవియేషన్స్ ఫ్రమ్ ఇవి ఎక్స్ వాల్యూస్ కాదు, ఇది డీవియేషన్స్ ఫ్రమ్ మిడ్ ఇయర్. ఈ వాల్యూస్ని ఇంటూ 2 చేస్తే వచ్చేది ఎక్స్ వాల్యూస్. ఓకే, ఈ వాల్యూస్ని ఇంటూ 2 చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి, ఇవి ఎక్స్ వాల్యూస్. ఓకే, సో ఈ ఎక్స్ వాల్యూస్ని మల్టిప్లై చేయమన్నా కదా. సో ఈ ఎక్స్ వాల్యూస్ని అండ్ ఇక్కడున్న వై వాల్యూస్ ఉన్నాయి కదా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. సో ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, అండ్ ఈ వాల్యూస్ని సమ్ చేస్తే మనకి ఇది పార్ట్ వస్తుంది. సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇవి ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ కదా, వీటిని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ వస్తాయి, అండ్ వీటిని సమ్ చేస్తే మనకు సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో స్మాల్ మిస్టేక్. సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఏం లేదు, మామూలుగా అయితే 4 ఉందనుకో, ఒక వాల్యూ ఒమిట్ ఉందనుకో, ఆ వాల్యూ 0 పెట్టుకొని మీదికేమో -1 -2 -3 అంటే మీకు ఏమో 1 2 3 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2 వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలి. సో ఈక్వల్ పార్ట్స్గా తీసుకుంటే ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఒకవేళ 4 తీసుకున్నా ఒక మధ్యలో ఒకటి ఒమిట్ అనేది ఖచ్చితంగా జరగాల, ఎందుకంటే అక్కడ 0 పెట్టుకుంటాం. సో ఒమిట్ కాదు, ఒక వాల్యూ అనేది మనము 0 పెట్టుకోవాలి కదా. సో అది అనేది కాదు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఒక వాల్యూ వదిలేయాల్సి వస్తుంది కాబట్టి అది కూడా మీది కిందిది ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలి. అప్పుడు అనేది ఇక్కడ వచ్చేసి 2 పార్ట్స్ మిగిలిపోయినాయి ఇవి రెండు. సో ఈ రకం మిగిలిపోయినప్పుడు ఏం చేయాలంటే ఇందులో నుంచి ఫస్ట్ది ఇది కాబట్టి ఈ మీదికి వెళ్ళేటప్పుడు మైనస్లో తేలుతాం కాబట్టి -0.5 అండ్ ఈచ్ 1 వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాలి. కిందికి వచ్చేటప్పుడు ప్లస్లతో కిందికి వస్తాం కాబట్టి +0.5తో అండ్ ఈచ్ 1 వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటే 1.5 2.5 3.5ని కిందికి రావాలి. సో ఆ రకంగా వచ్చినప్పుడు డీవియేషన్స్ ఫ్రమ్ మిడ్ ఇయర్ అంటారు, ఎందుకంటే మిడ్ ఇయర్ అంటే 2 ఇయర్స్ యొక్క ప్రాఫిట్ అనేది మిగిలిపోయింది కాబట్టి మిడ్ ఇయర్ అన్నారు. సో అది ఇక్కడేమో 1 ఇయర్ మాత్రం మిగిలిపోతే అది 0 పెట్టుకొని -1 -2 -3 పోతాం, కిందేమో 1 2 3 పోతాం. 2 ఇయర్స్ పోయినాయి కాబట్టి మనం యావరేజ్ చేసినాం కాబట్టి డీవియేషన్ తీసుకుంటున్నాం కాబట్టి డీవియేషన్స్ ఫ్రమ్ మిడ్ ఇయర్ అనేది చేసినాం. సో వీటిని ఇంటూ 2తో ప్రతిదాన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇంటూ 2 ఎందుకు ఇంటూ 2ని చేస్తామంటే 2 వాల్యూస్ మిగిలిపోతున్నాయి కదా ఇక్కడ, కాబట్టి 2తో ప్రతిదాన్ని 2తో మల్టిప్లై చేయాలి. చేస్తే -3.5 × 2 చేస్తే -7 వస్తుంది, -2.5 × 2 చేస్తే -5 వస్తుంది, -1.5 × 2 చేస్తే -3 వస్తుంది. ఆ రకంగా ప్రతిదీ కూడా మనము ఇంటూ 2 చేస్తే మల్టిప్లై బై 2 చేస్తే మనకి ఎక్స్ వాల్యూస్ వస్తాయి. సో ఎక్స్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మన ఫార్ములా ఏంది సమ్మేషన్ XY. సో ఎక్స్ వాల్యూస్ని ఇక్కడ ఆల్రెడీ వై వాళ్ళే ఇస్తారు. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి అండ్ వీటిని సమ్ చేస్తే వస్తుంది. అండ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, సో వీటిని స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది, అండ్ ఈ వాల్యూస్ని సమ్ చేస్తే మనకు సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ మనం అప్లై చేస్తే చూడండి, సమ్మేషన్ XY అంటే 222 వచ్చింది, డివైడెడ్ బై సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది. సో ఇవి రెండు చేస్తే మనకి ఇది వచ్చింది. సో అంటే ఆటోమేటిక్గా మనకు y = A అంటే 191.25 ప్లస్ B అంటే 1.32 ఎక్స్ వచ్చింది. సో ఈ ఎక్స్ వాల్యూస్ అంటే ఇవన్నీ ఇవి కాదు, ఇవి డీవియేషన్స్ ఫ్రమ్ మిడ్ ఇయర్ ఇవన్నీ. సో x = -7 -5. సో మనకి ఏమొచ్చింది -3 -1 అండ్ 1 వచ్చింది అండ్ 3 5 7 వచ్చింది, 3 5 7. సో ఆ రకంగా ఈ వాల్యూలో ఏమంటారు -7 పెట్టుకొని చేయాలి, -5 పెట్టుకొని చేయాలి, -3 -1 పెట్టుకొని చేయాలి, 1 3 5 7 పెట్టుకొని చేయాలి. చేస్తే మనకి ఇక్కడ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ ఎలా డ్రా చేయాలా, x = ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినది ఇది. సో కాబట్టి ఇయర్స్ ఇటు సైడ్ పెట్టుకోవాలి అండ్ ప్రాఫిట్స్ ఇటు సైడ్ పెట్టుకొని యాక్చువల్ డేటా లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది, మన ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేస్తే 2007కి సంబంధించినది -7 ఎక్స్ వాల్యూ. సో ఈ -7కి సంబంధించిన డేట్ ఎంత, 182.01. సో 2007 ఇక్కడ చూసుకొని అండ్ ఇక్కడ 182.01 ఎక్కడ ఉందో అక్కడ డాట్స్ పెట్టుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి 2008కి సంబంధించినది అండ్ దానికి సంబంధించిన 184.65 ఎక్కడ ఉందో సో ఆ రకంగా పెట్టుకుంటూ వెళ్తే మనకు వచ్చేది ట్రెండ్ లైన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి గ్రాఫ్ అనేది ఎలా డ్రా చేశారో అదో ఇది వచ్చేసి యాక్చువల్
యాక్చువల్ డేటా లైన్ ఇది. సో ట్రెండ్ లైన్ వచ్చేసి 2007కి సంబంధించింది మనకు 182.01 వచ్చింది చూడండి కావాలంటే. నెక్స్ట్ 2008కి సంబంధించింది -5తో వేసినది కాబట్టి 184.65 వచ్చింది. సో 184.65 2008కి సంబంధించి 184.65 అంటే అదో 8 ఉంది, 84 అంటే ఇలా. సో ఈ రకంగా వచ్చింది. దీన్ని డ్రా చేస్తే ట్రెండ్ లైన్ అంటారు. ఇదేమో యాక్చువల్ డేటా అండి. ఎక్స్ యాక్సిస్ ఏమో 2 సెంటీమీటర్స్ 1 ఇయర్గా తీసుకున్నారు. సో ఇక్కడ తీసుకున్నాక ఇది లివ్ చేసి ఇది తీసుకున్నారు. సో వై యాక్సిస్ ఏదో 2 సెంటీమీటర్స్ = 10 యూనిట్స్ తీసుకున్నారు. సో ఆ రకంగా చేయాలి, చేస్తూ వస్తుంది. ఇంకా ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగినారు వీళ్ళు చూడండి. అంటే ఎస్టిమేట్ ద మోస్ట్ లైక్లీ ప్రాఫిట్ ఇన్ 2020 అడిగినారు. సో 2020 యొక్క ప్రాఫిట్ అన్నారు. సో అది ఫార్ములా ఆల్రెడీ నేను ఏమని చెప్పినాను, y = a + bx. సో ఏ ఆల్రెడీ మనకు తెలుసు ఎంత, మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 191.25 ప్లస్ b అంటే ఎంత 1.32. సో మనకి ఇక్కడ x కావాలా. ఇప్పుడు ఎక్కడిది అడుగుతున్నారు వాళ్ళు ప్రాఫిట్, 2020 ప్రాఫిట్ అడుగుతున్నారు. సో మనకేమో ఇది 2014ది. సో వీళ్ళు ఏమంటారు 2020 ప్రాఫిట్ అడుగుతున్నారు. సో ఆ 2020 ప్రాఫిట్ కావాలంటే 2020 ఎక్స్ వాల్యూ కావాలా. సో 2020 ఎక్స్ వాల్యూ కావాలంటే ఇక్కడ మనం చూడండి ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను 1, 3, 5, 7 అన్ని ఆడ్ నెంబర్స్ ఇస్తున్నారు. తర్వాత వచ్చిన ఆడ్ నెంబర్ ఎంత 9, తర్వాత వచ్చేది ఆడ్ నెంబర్ 11, తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఇవి ఎట్లా వస్తాయి అంటే /2 వేస్తే పాయింట్స్ వస్తాయి. అది చూసుకోండి కావాలంటే, మీకు తెలియకపోతే 10/2 వేస్తే 5 వస్తుంది, అది ఆడ్ నెంబర్ కాదు. సో ఇవన్నీ ఆడ్ నెంబర్స్లో ఉన్నాయి, మీరు గమనిస్తారు 7, 5, 3 ఆ లింక్తో వచ్చినాయి. సో కాబట్టి కింద కూడా ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్స్ లింక్తోనే వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయా, ఆడ్ నెంబర్స్ వస్తున్నాయా. ఒకవేళ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి అనుకో, ఈవెన్ నెంబర్ లింక్తోనే పోతాయి. ఈవెన్ నెంబర్స్ అంటే /2 వేస్తే పాయింట్స్ రావు. ఆడ్ నెంబర్ అంటే ఏంది, ఆడ్ నెంబర్ లింకే కదా ఇక్కడ ఉన్నది. సో అప్పుడు /2 చేస్తే పాయింట్స్ వస్తాయి. 8 చేస్తే పాయింట్ రాదు, 9 చేస్తే వస్తుంది, 11 చేస్తే వస్తుంది, 13 చేస్తే వస్తుంది, 15 చేస్తే వస్తుంది. వాళ్ళు అడిగినది ఏంటి, మనకు 2020 యొక్క ప్రాఫిట్ అన్నారు. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 2015ది, అండ్ ఇదేమో 16ది, ఇదేమో 17ది, అండ్ ఇదేమో 18ది, 19ది వచ్చేసి 17 అండ్ 20ది అడుగుతున్నారు. 20ది అంటే మనకి ఏమొస్తుంది 19. సో 19కి సంబంధించిన ఎక్స్ వాల్యూ 19 వచ్చేసి 2020 యొక్క ఎక్స్ వాల్యూ. సో ఈ 19 అనేది ఇవి కావాలంటే /2 చేస్తే ఖచ్చితంగా పాయింట్స్ వస్తాయి. సో 19 వచ్చేసి ఇక్కడ చూడండి 2020 ఇక్కడ పెట్టుకోవాలా 19. సో కావాలంటే ఇక్కడ చూడండి కదా పెట్టుకున్నారు, వచ్చింది. సో ఇది 216.33 వచ్చేసి ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 2020. పేపర్లో చూపిస్తున్నా ఫిబ్రవరి 2025లో వచ్చింది. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ట్రెండ్ బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ గురించి అడిగినారు. సో ఇక్కడ ఇయర్స్ ఇచ్చినారు. ఇది అనేది మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉంది. సో మనం ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేస్తే ఇక్కడ 4 పార్ట్స్ డివైడ్ చేస్తాం, ఇక్కడ 4 పార్ట్స్ డివైడ్ చేస్తాం. కానీ అది మన రూల్ కాదు కదా, మధ్యలో ఒకటి అనేది ఉండాలా, ఉంటే అది 0 అండ్ మీ నుంచి -1, -2, -3 చేస్తాం. సో ఆ రకంగా అనుకుంటే మనం 3 తీసుకోవాలి. 3 తీసుకుంటే మధ్యలో 2 వాల్యూస్ మిలుగుతున్నాయి. సో 2 వాల్యూస్ మిలిగినప్పుడు మనం ఏం రూల్ చెప్పినాము, మధ్యలో 2 వాల్యూస్ మిలుగుతున్నాయి కాబట్టి మనం ఏం చేసినాము, మీదున్న వాల్యూకు -0.5, -1.5, -2.5 చేసిన, కింద ఉన్న వాల్యూస్ +0.5, 1.5 ప్లస్ అండ్ +2.5 అని వేసుకుంటూ పోయినాక లాస్ట్కి ఏం చేసినాం, ఎక్స్ వాల్యూస్ ఇవి కాదు. ఎక్స్ వాల్యూస్ అంటే వీటిని × 2 చేస్తే వచ్చేది మనకు ఎక్స్ వాల్యూస్ చేస్తే వస్తుంది. అండ్ ఆ రకంగా చేస్తే వస్తాయి. ఇక్కడ కావాలంటే చూడండి ఇక్కడ మనకు 2 వాల్యూస్ వచ్చినాయి కదా, -0.5, -1.5 × 2 చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంది మనకు చూడండి, ఫార్ములా ఏంది, y = a + bx. a + bx. a అంటే ఏంది ∑y/n. సో వాళ్ళు ఇచ్చిన సేల్స్ని ప్లస్ చేసుకోవాలి. సో b అంటే ఏంది ∑xy/x². సో ఎక్స్ వాల్యూస్ వస్తాయి కదా, వీటిని ఇంటూ చేస్తే ఎక్స్ వాల్యూస్ వస్తాయి కదా, వీటిని x² చేస్తే సమ్మేషన్ చేస్తే వస్తుంది. ∑xy అంటే ఈ ఎక్స్ వాల్యూస్ ఇక్కడ వస్తాయి కదా, × 2 చేస్తే అండ్ y వాల్యూస్ వాళ్ళు ఇచ్చినాయి కదా, ఇవి రెండింటిని చేస్తే xy వస్తుంది, ఆ వాల్యూస్ని సమ్ చేస్తే ఇది వస్తుంది. సో ఆ రకంగా a వస్తుంది, b వస్తుంది. ఎక్స్ వాల్యూస్ ఏంటివి, ఇవన్నీ ఏవంటే ఎక్స్ వాల్యూస్ అంటే ఇవి ఇక్కడ ఉన్నాయి చూడు, -7, -5, -3 ఇవన్నీ కూడా వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తే మనకి ఏమొస్తాయి. సో ఈచ్ ఇయర్ యొక్క 2013 యొక్క 2014 యొక్క 15 యొక్క y వాల్యూస్ వస్తాయి. సో ఇది ఈ రకంగా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే 2024 యొక్క సేల్స్ అంటే మళ్ళీ చెప్పినా కదా, ఇది వచ్చేసి 2024 యొక్క సేల్స్ అంటే మనకు 2020 ఇచ్చినారు. సో చెప్పినా కదా, నెక్స్ట్ 9, నెక్స్ట్ 11, నెక్స్ట్ వచ్చేసి ఏంది
9, 11, 13 అండ్ లాస్ట్కి 15, 17, 19. సో ఆ రకంగా మనం చెక్ చేసుకుంటే వెళ్ళాలి. అలా చెక్ చేసుకుంటూ వెళ్తే మనకు ఎంత వస్తుందంటే 15 వస్తుంది 2024కి సంబంధించిన ఇయర్. సో ఈ రకంగా మనం లైన్ గ్రాఫ్ కూడా డ్రా చేసుకోవాలి. సో ఇది సేమ్ ఇందాక చెప్పినదే. సో నేను చెప్పిన ప్రొసీజర్లో వేయండి. ఇక్కడ ఉన్న ప్రొసీజర్ని చూసి టెన్షన్ పడకండి. నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారంగా చేయండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ట్రెండ్ అన్నారు. చెప్పినారా లీస్ట్ స్క్వేర్ మెథడ్ అన్న స్ట్రైట్ లైన్ ట్రెండ్ అన్న ఒకటి. స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే y = a + bx ఫార్ములా. సో చూడండి కావాలంటే ఈక్వేషన్ ఫర్ స్ట్రైట్ లైన్ ట్రెండ్ వచ్చేసి y = a + bx. సో వాళ్ళు మనకి ఇది ఇచ్చినారు కదా, ఇవి చూసుకుంటే ఏమైంది, ఈ 4 కాదు, ఇక్కడ 3 ఇక్కడ తీస్తే ఇక్కడ 0 వస్తుంది చూడండి. సో అంటే ఏంది, ఇక్కడ మనకు 0 మీదేమో -1, -2, -3, కిందేమో 1, 2, 3. సో ఆ రకంగా చేయండి. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ట్రెండ్ టు ద ఫాలోయింగ్ డేటా. గ్రాఫ్ కూడా డ్రా చేయాల్సి వస్తుంది. అండ్ ఇది సో ఇక్కడ మనకి ఇది రీగ్రెషన్ ఈక్వేషన్, ఒక్కసారి స్ట్రైట్ లైన్ ట్రెండ్. సో ఏది అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, లీస్ట్ స్క్వేర్ ఈక్వేషన్లో ఓన్లీ ఇయర్స్ ఇస్తారు, y వాల్యూస్ ఇస్తారు, x వాల్యూస్ y వాల్యూస్ ఇవ్వరు. x వాల్యూస్ మనం ఊహించుకుంటాం, -1, -2, -3 అని బాగా గుర్తుపెట్టుకొని, అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓన్లీ y వాల్యూస్ మాత్రం ఇస్తారు, x వాల్యూస్ మనం కనుక్కుంటలేమా, మధ్యలో 0 పెట్టుకొని మీదేమో -1, -2, -3, ఇక్కడేమో 1, 2, 3. సో x వాల్యూస్ y వాల్యూస్ ఇచ్చినారంటే అది రిగ్రెషన్ ఈక్వేషన్. ఒక్కసారి లీస్ట్ స్క్వేర్ రిగ్రెషన్ లైన్ అంటారు. అంటే అక్కడ మనం చూసుకోవాలి, ఎక్స్ వై వాల్యూస్ 2 ఉన్నాయంటే అది రిగ్రెషన్ ఈక్వేషన్. ఎందుకంటే x ఆన్ y, y ఆన్ x ఉంటుంది. ఆ వీడియో పార్ట్ 1 చూడండి. ఇక్కడ వచ్చేసి లీస్ట్ స్క్వేర్ మెథడ్లో ఓన్లీ y వాల్యూస్ ఇస్తారు, x వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఈక్వేషన్ని సాల్వ్ చేస్తాం. సో ఇది డిఫరెన్స్ చెప్తున్నాను మీకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా లీస్ట్ స్క్వేర్ రిగ్రెషన్ లైన్ అన్నారు. సో ఇది లీస్ట్ స్క్వేరా రిగ్రెషనా? ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినారు, x వాల్యూస్ ఇచ్చినారు, y వాల్యూస్ ఇచ్చినారు. సో అంటే అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి అది x వాల్యూ, సేల్స్ రెవెన్యూ నెక్స్ట్ చూపిస్తున్నారు కాబట్టి అది y వాల్యూస్. సో వాళ్ళు క్వశ్చన్ ఏం అడిగినారు, సేల్స్ రెవెన్యూ అడుగుతున్నారు. అంటే ఏంది, ఫస్ట్ ఏం అడిగితే అది సేల్స్ రెవెన్యూ ఎక్కడ ఉంది, ఈ ఎక్స్లు ఉందా వైలు ఉందా, వైలు ఉంది కదా, ఫస్ట్ది ఎక్స్ సెకండ్ది వై అని చెప్పినా కదా. ఫస్ట్ పార్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సెకండ్ది వై కదా. సో అంటే y ఆన్ x అడుగుతున్నారు. ఆ y ఆన్ x క్యాలిక్యులేట్ చేసినాక ఆ x వాల్యూ 7.5% అంటున్నారు. సో ఆ 7.5 అంటే ఏంది, మనం 7.5% అంటే ఏం లేదు, 7.5 / 100 చేస్తే 0.075 ఏదో సంథింగ్ వస్తుంది. సో అది క్యాలిక్యులేట్ చేస్తే అది వస్తుంది. ఆ వాల్యూ అనేది ఎక్స్లో పెడితే మనకు y ఆన్ ఎక్స్లో y వాల్యూ వస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే నాట్ లీస్ట్ స్క్వేర్ మెథడ్. లీస్ట్ స్క్వేర్లో ఓన్లీ y వాల్యూస్ మాత్రం ఇస్తారు, x వాల్యూస్ ఇచ్చారు, y వాల్యూస్ ఇచ్చినారంటే y ఆన్ x క్యాలిక్యులేట్ చేయమని. ఒక్కసారి ఏమి ఇయ్యరు వాళ్ళు, x వాల్యూస్ ఇస్తారు, y వాల్యూస్ ఇస్తారు. రిగ్రెషనా లేదంటే స్ట్రైట్ లైన్ ట్రెండా ఏమి ఇయ్యరు. స్ట్రైట్ లైన్ ట్రెండ్ అంటే ఏదైనా సరే మూవింగ్ యావరేజ్ అయినా ఏదైనా ఒకటి ఇయర్ ఉంటుంది, ఒకటి y వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్ ట్రెండ్ సంబంధించిన లీస్ట్ స్క్వేర్ మెథడ్కి సంబంధించింది. అంటే ఎక్స్ ఇస్తారు, ఓన్లీ ఇయర్స్ ఇస్తారు, 2013, 14 అని. దానికి సంబంధించిన y వాల్యూస్ ఇస్తారు. సో అక్కడ మీరు చూస్తే రీగ్రెషన్ ఈక్వేషన్లో x వాల్యూస్ ఇస్తున్నారు, y వాల్యూస్ ఇస్తున్నారు. సో రీగ్రెషన్ ఒక్కసారి వాళ్ళు ఏమి ఇయ్యరు, x వాల్యూస్ ఇస్తారు, y వాల్యూస్ ఇస్తారు, ఫైండ్ అవుట్ అంటారు. అంటే x y ఏడుంటుంది, y ఆన్ x ఆన్ y ఉండేది రీగ్రెషన్లో. అది ఒక్కసారి వాళ్ళు రీగ్రెషన్ ఈక్వేషన్ ఇక్కడ y ఆన్ x ఇచ్చిందని చెప్పి మనం సమ్ చూపించినప్పుడు అది ఒక్కసారి ఇవి ఇచ్చి ఏమన్నారు, అప్పుడు x ఆన్ y ఫైండ్ అవుట్ చేయాలి, y ఆన్ x ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఓన్లీ అవి ఇచ్చి y వాల్యూస్ ఇస్తేనే మనకు అది కూడా ఈ y వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇది మూవింగ్ యావరేజ్ అదా అనేది కూడా కనుక్కోవాలా. అందులో స్ట్రైట్ లైన్ ట్రెండ్ అని ఇస్తే స్ట్రైట్ లైన్ ట్రెండ్ అంటే లీస్ట్ స్క్వేర్. మళ్ళీ ఎందుకంటే స్ట్రైట్ లైన్ ట్రెండ్ లీస్ట్ స్క్వేర్ ఎందుకన్నా అంటే స్ట్రైట్ లైన్ ట్రెండ్ అంటే ఫార్ములా y = a + bx. ఓకే, ఇది. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.